తొమ్మిదవసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన మన సెంట్రల్ ఫైనాన్స్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు నిజంగా ప్రతి సంవత్సరం సామాన్య ప్రజల కోసం కానీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం కానీ ప్రత్యేకమైనటువంటి బడ్జెట్ సవరణలు చేస్తూ వస్తూ ఉన్నారు. నిజంగా ఇది గర్వకారణం. అంటే ఒక మహిళ ఇన్నిసార్లు ఒక బడ్జెట్ పెడుతుందంటే అది నిజంగా తన మహిళలు ఆదర్శవంతంగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. బీజేపీ పార్టీ కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు కానీ అమిత్ షా గారు కానీ నిర్మలా సీతారామన్ పైన పెట్టుకున్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు కూడా ఆవిడ ఒమ్ము చేయలేదు. నిజంగా మనం చూసుకున్నది అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారు చేశారు. అంటే వీళ్ళందరూ పార్టీలను పక్కన పెడితే వీళ్ళందరూ ఒక లెజెండరీ. ఇప్పుడు ఈ రోజున జీడిపి రేట్స్ పెరుగుతున్నాయి అంటే ఫ్యూచర్ అంటే మన భారతదేశం యొక్క భవిష్యత్తు గురించి ఆలోచించి మరి మన్మోహన్ సింగ్ గారే దానికి కారణం. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు. ఆ తర్వాత ఒక బడ్జెట్ని కానీ అంటే దీనికి ఇంత కేటాయించాలి, దీనికి ఇంత కేటాయించాలి అనే విషయాన్ని కానీ అన్ని రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని భారతదేశ వ్యాప్తంగా ఉన్నటువంటి సామాన్యులకు ఒక్కొక్కసారి ఒక్కొక్క ఏడాది మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఏం చెప్పారండి? ఇన్కమ్ ట్యాక్స్. నిజంగా 12 లక్షలు సగటున సంపాదించే వాళ్ళకు ఇన్కమ్ ట్యాక్స్ ఫ్రీ అన్నారు. అంటే 12 lakhs వరకు సంపాదన ఉన్న ఎవరికి ఉంటుందండి? 12 లక్షల సంపాదన ఎవరికి ఉంటుందండి ఏడాదికి? మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. సో ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలకు ఐటీ డిడక్షన్ అంటే ట్యాక్స్ ఫ్రీ అన్నమాట లాస్ట్ ఇయర్. ఇప్పుడు ఈ ట్రంప్ వల్లనో ఇంకో కంపు వల్లనో మనకి దాదాపుగా బంగారం రేటు అంబరాన్ని అంటింది. చాలామంది భయపెట్టినారు. స్టాక్ మార్కెట్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఇవన్నీ కూడా బంగారం వెండి పట్ల ఘోరంగా పెరిగింది. అండ్ ఇక ముందు 9 లక్షలు అవబోతుందని చెప్పి భయభ్రాంతులకు గురి చేయడం జరిగింది. కానీ నిన్న నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇక్కడ జిఎస్టీని పెంచడం జరిగింది కొన్ని వాటి మీద. అండ్ ఈవిడ వల్ల మీరేం టెన్షన్ పడాల్సిన పని లేదు. ఖచ్చితంగా బంగారం రేటు తగ్గబోతోంది. అండ్ ఆల్రెడీ నిన్న తగ్గింది కూడా. ఫిబ్రవరి 1వ తారీఖు దాదాపు బంగారం పైన 12,000 రూపాయలు ఒకటేసారి తగ్గింది. వెండి మీద కూడా తగ్గింది. సో ఇట్లా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్కి కొంగు బంగారంగా నిర్మలా సీతారామన్ అంటే మిడిల్ క్లాస్ అంటారు సామాన్యులు, అతి సామాన్యులకు అందుబాటులో బడ్జెట్. ఇప్పుడు తను పెంచింది కూడా ఏంటి? ఎలక్ట్రానిక్ కార్స్ కానీ, ఫోన్స్, గ్యాడ్జెట్స్ కానీ, లేకపోతే రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కానీ. అండ్ జిఎస్టీ పెరగడంతో వాళ్ళు ఏం చెప్పినారు? రాయల్ ఎన్ఫీల్డ్ కూడా మీకు ఇంకో 12,000 13,000 దాదాపు 21,000 రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ కొనుక్కునే వాళ్ళకు తగ్గుతుంది, మేము ప్రైస్ తగ్గిస్తున్నామని చెప్పారు. సో ఇట్లా కొన్ని సామాన్యులు కొనుక్కునే విధంగా కొంతమంది అందుబాటులోకి తీసుకురావడం జరుగుతోంది. అండ్ ఎలక్ట్రానిక్ కార్స్ కూడా. సో మిడిల్ క్లాస్ ఇప్పుడు ఒక సగటున 10 లక్షలు 11 లక్షలు ఉన్నటువంటి కార్లు ఏవైతే ఉన్నాయో ఈ కార్లు కూడా ఇంకా తగ్గుముఖం పట్టబోతోంది నిన్న బడ్జెట్ పెట్టిన తర్వాత. అండ్ ఒక్కొక్కసారి నాకు అనిపిస్తూ ఉంది ఈ కేంద్ర బడ్జెట్ నిర్మలా సీతారామన్ గారు నిజంగా మన తెలంగాణ లాంటి రాష్ట్రాలకు ఒక ఫైనాన్స్ మంత్రిగా ఉంటే ఈ అప్పుల బాధలు లేకపోతే ఈ కాంగ్రెస్ వాళ్ళు చేసేటువంటి ఈ పిచ్చి పనులు, తర్వాత మాటికి పైసలు లేవని మాటికి పలకడము, భూములు లేవని పలకడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అసలు నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ ముందర ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ బడ్జెట్ సెషన్ నడుస్తుంది కాబట్టి ప్రతి రాష్ట్రంలో కూడా బడ్జెట్ ప్రవేశపెడతారు, అసెంబ్లీ సమావేశాలు జరుగుతాయి. మరి ప్రతిసారి బడ్జెట్ ప్రవేశపెట్టడంలో మన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క గారు ఫెయిల్ అవుతున్నారు. ప్రతిసారి చెప్తా ఉన్నాను, లెక్కలేరానటువంటి లెక్కల మంత్రి ఎవరైనా ఉన్నారా నాయన అంటే అది బట్టి విక్రమార్క. ఈ 2 సంవత్సరాల్లో ఈయన పెట్టినటువంటి బడ్జెట్లో అసలు ఏం కేటాయించిండ్రు, సామాన్యులకు ఏం అందుబాటులో వచ్చినాయి, సామాన్యులకు మరి వీళ్ళు ఇస్తారన్న సంక్షేమ పథకాలు కూడా ఇవ్వలేనటువంటి దిక్కుతోచని పరిస్థితుల బట్టి విక్రమార్క గారు ఉన్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది అంటే నిజంగా చాలా బాధాకరం. ఇప్పటివరకు ఏ వరాల జల్లు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కాకపోయినా కేంద్ర ప్రభుత్వం ద్వారా బెనిఫిట్స్ రాబోతున్నాయి. అండ్ అంతేకాదు
మహిళలు ఇప్పుడు నిన్న బడ్జెట్ ప్రవేశపెట్టడంతో మహిళల కోసము ఏదో బీమా పథకం ఒకటి కేంద్ర ప్రభుత్వం షురు చేసింది. ఆ పథకాన్ని కూడా నిర్మలా సీతారామన్ గారు నిన్న చెప్పడం జరిగింది. సో దీని ద్వారా ఒకవేళ దీన్ని అప్లై చేసుకుంటే కనుక ప్రతి మహిళకు నెలకు 7,000 రూపాయలు రాబోతుంది. అంటే ఎక్కడ కూడా ఉచితాలు ఇక్కడ లేదు. ఇక్కడ ఈ బడ్జెట్లో ఉచితాలకు తావు లేదు. కాకపోతే కన్సెషన్స్ ఉన్నాయి. ఎంత బ్యాలెన్స్డ్గా ఆవిడ చాలా అద్భుతంగా బడ్జెట్ ప్రవేశపెడుతున్నారంటే నిజంగా ఫైనాన్స్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సెక్రటరీకి కానీ నిర్మలా సీతారామన్ గారు కానీ నిజంగా ఆవిడ చేసిన కృషి వర్ణాతీతం. సో బడ్జెట్ గురించి మనం మాట్లాడుకుందాం అండ్ ఒకసారి ముందుగా దాని గురించి మాట్లాడదాం. ఆ తర్వాత ఈ కేసీఆర్ గారి మాజీ ముఖ్యమంత్రి, తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రి, ఉద్యమకారులు, మరి మన కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి సిట్ విచారణ గురించి బడ్జెట్ తర్వాత ఆయన గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ రేవంత్ రెడ్డి కూడా పరేషాన్లో ఉన్నాడట. మరి ఎందుకు ఆ పరేషాను రా ఆ సాంగ్ ఉంది కదా బ్యాక్గ్రౌండ్లో, అది వేసుకోవాల్సి వస్తుంది. సో మరి రేవంత్ అన్న ఎందుకు పరేషాన్లు ఉన్నాడు, మరి ఏం జరుగుతోంది తెలంగాణ రాష్ట్రంలో, అసలు ఏమైనా జరుగుతుందా, ఈయన అక్కడ పోయినప్పుడు ఏమైంది, తెలంగాణలో ఏం జరుగుతోంది, అక్కడ పోయి చదువుకున్నాడు, మరి ఇంగ్లీష్లో క్లాసులు చెప్పిండ్రో తెలుగులో క్లాసులు చెప్పిండ్రో, మరి సర్టిఫికేట్ అయితే తీసుకొని వస్తున్నాడు, మరి ఇంటి చుట్టూ మొత్తం కూడా ఏదో ఘనకార్యం చేసి వచ్చినట్టు ఈ కాంగ్రెస్ పార్టీ లీడర్లందరూ ఫ్లెక్సీలు, బ్యానర్లు, ఏమంటారు విదేశాల చదువుకొని వచ్చినటువంటి ముఖ్యమంత్రికి మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఏదో సాధించినాం, అక్కడ పోయి ఏదో ఇండియా పాకిస్తాన్ యుద్ధం చేసి వచ్చినట్టే మరి రేవంత్ రెడ్డి గారికి మొత్తం అడుగడుగున ఫ్లెక్సీలు పెట్టిండ్రు. మరి దీనికి జిహెచ్ఎంసీ పర్మిషన్స్ ఎందుకు ఇస్తూ ఉంది, ఎలా ఇస్తూ ఉంది, అసలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఏంది, అసలు బ్యానర్లు ఇవన్నీ పెట్టద్దంటారు కదా, మరి రేవంత్ రెడ్డికి పెడితే ఒక న్యాయం, మిగతా వాళ్ళకి పెడితే ఒక న్యాయమా అని నాకు కూడా అడగాలని ఉంది. కానీ ముఖ్యమంత్రి కాబట్టి మనం అడుగుతామా, అడిగినా వాళ్ళు సమాధానాలు చెప్తారా, సర్లే ఎన్నో అనుకుంటాం. కానీ సరే ఇంతకీ మా రేవంత్ అన్న పరేషాన్లో ఎందుకున్నాడు, ఇది మనం తెలుసుకుందాం. ముందు మనకి ఎప్పటికైనా సరే ప్రతి ఏ ఇల్లు బాగుపడాలన్నా, ఏ ఇంటిని చక్కదిద్దాలన్నా ముందుగా మనకి బడ్జెట్ అనేది చాలా ఇంపార్టెంట్. నెల జీతం రాగానే ముందుగా దేనికి ఖర్చు పెట్టాలి, ఇది ఎక్కువ ఎవరికి తెలుస్తుంది, భర్త ఇంటి పెద్ద సంపాదించుకొని వస్తే ఆ సంపాదించినటువంటి డబ్బులను సమానంగా ఏ రకంగా ముందు ఏది అవసరమో దానికి ఆ ఇంటి గృహిణి, ఆ ఇంటి మహిళ ఖర్చు పెడతా ఉంటుంది. సో అందుకేనేమో బహుశా ప్రతి ఇంటి మహిళకు కూడా ఒక బడ్జెట్ ఇస్తే ఏ రకంగా ఎవరు కూడా ఎవరి మనసు కూడా నొప్పించకుండా ఏ రకంగా బడ్జెట్ని ప్రతి ఇంటి గృహిణి, ప్రతి ఇంటి లక్ష్మి ఏ రకంగానైతే శుభప్రదంగా ఎవరి మనసు నొప్పించకుండా ఖర్చు పెడతారో మరి బహుశా అందుకే అనుకుంటా మరి ఈ కేంద్ర ఏమంటారు ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ కూడా ఒక ఇంటి గృహిణి కాబట్టి ఏ బడ్జెట్ని కూడా ఎక్కడ కూడా కుదేలు కాకుండా, ఎక్కడ కూడా ఎవరిని నొప్పించకుండా సామాన్యులకు కొన్ని అందుబాటులోకి తీసుకురావడానికి ఆవిడ చేసినటువంటి కృషి వర్ణనాతీతం. సో అందుకే చాలా తెలివిగా ప్రతి ఏ మహిళకైనా నేర్పించాలా, దీనికి ఇంత ఖర్చు పెట్టు, ముందు ఇంటి రెంట్ కట్టు, ఆ తర్వాత కరెంటు బిల్లు కట్టు, ఆ తర్వాత మరి ఇంట్లో గ్రాసరీస్కి తీసుకురా. ఏ ఇంటికైనా ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఒకటి ఇల్లు, ఇంకోటి కరెంటు, ఇంకోటి గ్రాసరీస్ అండ్ పిల్లల చదువులు, ఇవన్నీ. సో దీని తర్వాతనే ఇంకా ఎక్స్ట్రా కరికులర్ అంటే ఏమైనా బట్టలు కొనుక్కోవాలన్నా, బంగారం కొనుక్కోవాలన్నా, ఏమన్నా సేవ్ చేయాలన్నా, చిట్టి కట్టాలన్నా, సో ఇవన్నీ నెల కూడబెట్టాలన్నా ప్రతి మహిళకు కూడా నేర్పించాల్సినటువంటి అవసరం లేదు. పుట్టుకతోనే మహిళలకు కొన్ని అద్భుతమైనటువంటి ఉంటాయి, అలవాట్లు ఉంటాయి, పుట్టుకతోనే వస్తుంది. ప్రతిసారి మనం ఏ మహిళ కూడా నేర్పించాల్సినటువంటి పని లేదు. బహుశా అందుకే కేంద్ర శాఖ మంత్రిగా, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ ఒక మహిళగా 9 సంవత్సరాల నుండి ఒక ఆర్థిక ఈ బడ్జెట్ను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తుంది. జిఎస్టీలు కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, లేకపోతే ఇతరితర గ్యాడ్జెట్స్ కావచ్చు, వీటన్నిటి పరంగా. సో ఎందుకు ఇంతగానం పొగుడుతున్నావు శ్రావ్య అంటే ఇందుకే. మీకు తెలుసు నేను ఎవరిని కూడా అంత సాధారణంగా పొగడాను. మనం ఎప్పుడు కూడా కాంట్రవర్సీసే అండ్ ఎప్పుడు కూడా
స్కాములు అండ్ ప్రజల పక్షాన మనం మాట్లాడతాం. కాకపోతే ఈ మొత్తం ఇట్లా అందరు ఇట్లా పిసికేస్తే మనకి ఊపిరాడుతుందా? అసలు ఆడదు. మరి కొద్దిగా కొంచెమన్నా రిలాక్స్గా అమ్మయ్య బడ్జెట్ ఈసారి ఇట్లా పెట్టిండ్రా నాయన అనేటట్టు అట్లీస్ట్ ప్రజలకి, సామాన్యులకి, అన్ని రాష్ట్రాల సామాన్యులకు, ప్రజలకు అందుబాటులో ఉంది కాబట్టే ఇంతగానో మనం మాట్లాడుకోవాల్సి వస్తుంది. సో ముందుగా ఫస్ట్ మనం నిర్మలా సీతారామన్ గారు బడ్జెట్ ప్రవేశపెట్టిండ్రు. దేంట్లో ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయో ఒకసారి మనం తెలుసుకుందాం. ఆ తర్వాత మరి కేసీఆర్ గారి సిట్ విచారణ గురించి మనం మాట్లాడుకుందాం. ఆ తర్వాత పరేషానురా పరేషానురా ఇది ఉంది కదా పాట, ఏమంటారు మరి రేవంత్ అన్న ఎందుకు పరేషాన్లో ఉన్నాడో మరి ముచ్చటగా మూడో పాయింట్గా మనం అది మాట్లాడుకుందాం. ఎవ్వరు కూడా లైవ్ వదిలిపోకండి, అందరు లైవ్ చూస్తూనే ఉండండి. మనం లేట్గా మాట్లాడుకున్నా లేటెస్ట్గా ప్రతిసారి మాట్లాడుతూనే ఉందాము. అండ్ ముందుగా ఆంధ్రజ్యోతి చూద్దాము. ఆంధ్రజ్యోతిలో సుంకాలకు జంకం, ఆత్మనిర్భర శంఖం, ట్రంప్ దెబ్బతో కుదేలైన రంగాలకు చేయూత, తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. సో ఇది మనం తర్వాత మాట్లాడుకుందాము. ఇక్కడ కస్టమ్స్ తగ్గింపు, ఎగుమతులు పెంచే వ్యూహాలు, దేశంలో మరిన్ని మెగా టెక్స్టైల్స్ పార్కులు, రేర్ ఎర్త్ మినరల్స్ కారిడార్లు, ఏపీకి 2047 వరకు కూడా డేటా సెంటర్లకు ట్యాక్స్ హాలిడే, మూలధన వ్యయం 1,00,000 కోట్ల పెంపు, నిర్మాణ తయారీ రంగాలకు మరింత ప్రోత్సాహం, సెమీ కండక్టర్ పరిశ్రమకు 40,000 కోట్లు, 2 లక్షల కోట్ల మేర తగ్గిన పన్ను వసూలు, పలు పథకాలకు కేటాయింపుల్లో కోతలు, 9వసారి బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలమ్మ. ఎన్సిటి దెబ్బ, సెన్సెక్స్ 1,546 పాయింట్లు పతనమైపోయింది. నిర్మలా సీతారామన్ గారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ వల్ల సెన్సెక్స్లో 1,546 పాయింట్లు కుదేలవ్వడం మాత్రమే కాదు, అంబరాన్ని అంటినటువంటి బంగారాన్ని ఏకంగా 12,000 రూపాయలు నిన్న బడ్జెట్ వల్ల తగ్గడం జరిగింది. అంతేకాదు బంగారం కొనాలనుకుంటుర్రా? అప్పుడే కొనకండి. ఇదంతా ఇంటర్నేషనల్ మార్కెట్ ఆడుతున్నటువంటి డ్రామా. దయచేసి ఈ ట్రోమాలో పడకండి. ఏకంగా హైదరాబాద్ విషయానికి వస్తే బంగారం, వెండి కూడా అమాంతం నేను ఒక్కరోజుతోటి చాలా తగ్గిపోయింది. సో నేను మొన్న చూసిన ఎక్కడ బంగారం షాపుల దగ్గర ఎక్కడ మళ్ళీ బంగారం పెరిగిపోతుందా అని ఇంటర్నేషనల్ మార్కెట్ కావచ్చు, మిగతా మార్కెట్లు కావచ్చు, భయభ్రాంతులకి గురి చేస్తూ ఉన్నారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు ఇన్వెస్ట్మెంట్ పెడదామని ఉన్న బంగారాన్ని కూడా బ్యాంకులలో కావాలని తాకట్టు పెట్టి ఆ పైసలు తెచ్చి బంగారం కొంటా ఉన్నారు. సో అలా కొంటే నష్టపోయేది సామాన్య ప్రజలే. దయచేసి తగ్గే అవకాశం ఉంది, సూచనలు ఉంది అని చెప్పి నిన్న పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు చెప్పడం మాత్రమే కాదు, ఆవిడ చెప్పిన తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇంటర్నేషనల్ మార్కెట్లో కుదేలయ్యింది అని చెప్పుకోవాలి. 12,000 రూపాయలు ఏకంగా తులం మీద తగ్గింది అని మనం చెప్పుకోవాలి. వెండి కూడా తగ్గింది అని మనం చెప్పుకోవాలి. బంగారం 1,00,000 రూపాయలకు, వెండి కిలో 1,000 రూపాయలకు పడిపోయే అవకాశం ఉందని చెప్పి ఇంటర్నల్గా విశ్వసనీయ వర్గాల సమాచారం. నేను కొనద్దు అనట్లేదు, ఇక 1కి 100 సార్లు మీరు తెలుసుకోండి. దాని గురించి తెలుసుకున్నాకనే, ఎంక్వైరీ చేసిన తర్వాతనే మీకు తెలిసినటువంటి నిపుణులు కానీ లేకపోతే షేర్ మార్కెట్, స్టాక్ మార్కెట్లో ఎవరైతే దీనిపైన విపరీతమైనటువంటి అవగాహన ఉంటుందో వాళ్ళ యొక్క సలహా సూచనల మేరకు అడిగి మరీ కొనండి అని చెప్పి నేను మరొక్కసారి మీకు తెలియజేస్తూ ఉన్నాను. ప్రస్తుతం ప్రపంచంలో నెలకొన్న అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో భారత ఆర్థిక వృద్ధిని ముందుకు తీసుకెళ్లడంతో పాటు పేదలు, నిస్సహాయులకు అండగా నిలవడమే మా ప్రభుత్వం యొక్క లక్ష్యం. ఇందుకోసం 3 కర్తవ్యాలను నిర్దేశించుకున్నాం. అవి ఉత్పాదకత ద్వారా దేశ ఆర్థిక వృద్ధిని పెంచడం, సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చడం, వనరులను, అవకాశాలను అన్ని కుటుంబాల వర్గాల రంగాలకు అందుబాటులో ఉండేలా చూడడం, తద్వారా సబ్కా సాత్ సబ్కా వికాస్ సాధించడం అని చెప్పి
నిర్మలా సీతారామన్ గారు నిన్న బడ్జెట్ ప్రవేశం మొదలు పెట్టడం జరిగింది. అండ్ అలాగే ఒకసారి మోడీ గారు ఏమన్నారు, రాహుల్ గాంధీ ఏమంటున్నాడు అని ఒక్కసారి మనం మాట్లాడిన తర్వాత ఏవి తగ్గినాయి, ఏవి పెరిగినాయి అవి కూడా చూసే ప్రయత్నం చేద్దాం. కొన్ని వాటర్ తీసుకోండి. సంస్కరణలకు కొత్త శక్తి, కేంద్ర బడ్జెట్ చరిత్రాత్మకం, 140 కోట్లు ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబిస్తోంది. వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు మార్గదర్శనం చేస్తోంది. నిర్మలా సీతారామన్ వరుసగా 9వసారి కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడంపై ఓ రికార్డ్. మేక్ ఇన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు బడ్జెట్ ఊతమిస్తోంది. సంస్కరణల ఎక్స్ప్రెస్కు ఇది కొత్త శక్తిని ఇస్తోంది. అండ్ అలాగే రాహుల్ గాంధీ ఏమంటాడో చూద్దాం. ప్రతిపక్షం కాబట్టి ఏదో ఒకటి అనాలే. ఏమంటాడో ఒక్కసారి మనం చూద్దాం. దేశ వాస్తవ సంక్షోభాలను కేంద్ర బడ్జెట్ పట్టించుకోలేదు. యువతకు ఉద్యోగాలు లేవు, తయారీ రంగం పతనమైపోతోంది, రైతులు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నా పట్టించుకోలేదు, పెట్టుబడిదారులు తమ పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నారు, కుటుంబాల గృహ పొదుపు తగ్గిపోయింది, ప్రపంచ దేశాల నుంచి ఎదురు దెబ్బలు తగులుతున్నా విస్మరించారు. బట్ నిన్న ట్రంప్ ఇచ్చినటువంటి దెబ్బకు రివర్స్ దెబ్బ భారతదేశం అయితే కొట్టడం జరిగింది. భారతదేశం యొక్క ఆత్మ గౌరవాన్ని నిలబెట్టడం అయితే జరిగింది. సో ఒకసారి మనం ఇంకా డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. ఇక్కడ మనం చూసినట్లయితే మొత్తం బడ్జెట్ 53,47,315. ఓకే, ఇక్కడ పెరిగేవి చూద్దాం, తగ్గేవి చూద్దాం. పెరిగేవి ఖరీదైన వాచ్లు, ఆల్కహాల్, కాఫీ మిషన్లు, వీడియో గేమ్స్, విడిభాగాలు, అమ్మోనియం, అట్లాగే నెట్రో సాఫ్సెట్ ఫర్టిలైజర్స్, నాఫ్తా. అండ్ ఇక్కడ మీరు చూడండి, ఖరీదైన వాచ్లు, ఆల్కహాలు ఇవన్నీ ఎవరు పెట్టుకుంటారు, ఎక్కువ ఉన్నోళ్ళు పెట్టుకుంటారు. సో వాళ్ళకి పెద్ద పెరిగినా ఫరక్ పడదు. సో ఒకసారి మనం చూద్దాం. తగ్గేవేంటి, 17 రకాల క్యాన్సర్ ఔషధాలు. ఎంతోమంది భారతదేశ వ్యాప్తంగా క్యాన్సర్తో చాలా ఇబ్బంది పడుతున్నారండి. సో మరి ఈ ఇబ్బంది వల్ల క్యాన్సర్ మెడిసిన్స్ రేట్స్ ఉన్నాయి కదా, మరి ఇప్పుడు ఈ ఔషధాలు క్యాన్సర్ మెడిసిన్స్ తగ్గడం వల్ల సామాన్యులకు, అతి సామాన్యులు ఎవరైతే క్యాన్సర్ బాధపడుతున్నారో సో వాళ్ళ మెడిసిన్స్కు కొంచెం ఊరట కలిగిస్తుంది. ఓకే, 7 అరుదైన వ్యాధుల ఔషధాలు. ఆహారం, సో సామాన్యులు ఆహారం అంటే ఆహారానికి సంబంధించినటువంటి గ్రాసరీస్ రేట్స్ కూడా తగ్గుముఖం పడుతున్నాయి, ఆల్రెడీ స్టార్ట్ అయింది, చురు అయింది. అరుదైన వ్యాధులు అంటే ఔషధాలు, ఆహారం. విదేశీ పర్యాటక ప్యాకేజీలు. సామాన్యులు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. ఇప్పుడు నాకు చాలా ఇష్టం ట్రావెలింగ్ అంటే. బట్ ఏం చేస్తాం, మనం ఎక్కడికైనా దుబాయ్ పోవాలన్నా, లేకపోతే సింగపూర్ పోయి చూసి రావాలన్నా, లేకపోతే మన భారతదేశంలోనే వివిధ రాష్ట్రాలను తిరగాలన్నా మనం టూర్స్ అండ్ ట్రావెల్స్ అప్రోచ్ అవుతాం. వాళ్ళు ఇక ఫ్లైట్ ఛార్జెస్ అని అవని ఇవని, ట్రైన్లో పోతే ఒక ప్యాకేజ్ ఉంటుంది, ఫ్లైట్లో పోతే ఇంకో ప్యాకేజ్ ఉంటుంది. సో నాలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు ఎవరైనా మంచిగా తిరగాలి, కొత్త కొత్త ప్లేసెస్ చూడాలని నాకు కూడా చాలా ఇంట్రెస్ట్. సో చూడాలనుకున్నప్పుడు బడ్జెట్ సహకరించదు. అబ్బా నా దగ్గర 50,000 ఉన్నాయి, ఎట్లా పోవాలి అని అనుకుంటాం కదా. సో సామాన్యుల షికార్కి పోద్దా, తప్ప అదేమన్నా కాదు, ప్రతి ఒక్కరు పోవాలి. ఉన్నోళ్ళకో రూల్, లేనోళ్ళకో రూల్ ఉండద్దబ్బా. సో ఈసారి ప్యాకేజెస్ అంటే ఎవరైనా వేరే దేశాలకు కానీ, మన రాష్ట్రాల్లో లేకపోతే ఇంకెక్కడికన్నా కానీ ట్రావెల్ చేసే వాళ్ళకి మంచి ఊరట కలిగిస్తుంది ఈ బడ్జెట్. సో ఏం తగ్గుముఖం పడుతుందండి, ఇక్కడ చూస్తే విదేశీ పర్యాటక ప్యాకేజీలు. మనం విదేశీ యాత్రలకు ఎక్కడికైనా పోవాలంటే అమెరికా చూడాలనుకుంటాం, యూఎస్కి వెళ్ళాలనుకుంటాం, యూకేకి వెళ్ళాలనుకుంటాం, లేకపోతే యూరోప్కి వెళ్ళాలనుకుంటాం, సింగపూర్ వెళ్ళాలనుకుంటాం, దుబాయ్ వెళ్దాం అనుకుంటాం, లేకపోతే ఇంకేమైనా వివిధ రకాల దేశాలకు వెళ్ళాలనుకుంటాం. సరదాగా ఒక వారం రోజులు, 10 రోజులు వీసా తీసుకొని మరి వెళ్ళాలంటే మనిషికి మినిమం 1,50,000 ఖర్చు చేసుకోండి. మరి అదే ఇంకొంచెం తగ్గితే మన కుటుంబం మొత్తం కూడా వెళ్ళొచ్చుగా. సో ఇట్లా విదేశీ యాత్రలు ఏవైనా ఉంటే వాటికి తగ్గుముఖం పడుతుందన్నమాట. సో ఇంకా మనం చూద్దాం విదేశీ విద్య. మైక్రోవేవ్ ఓవెన్స్ విడిభాగాలు, లెదర్ ఉత్పత్తులు, క్రీడా పరికరాలు, సోలార్ గ్లాస్ తయారీలో వాడే ముడి సరుకు,
టీవీ ఎక్విప్మెంట్. ఓ మై గాడ్! సో టీవీ చూడాలని, టీవీలు కొనాలంటే జనరల్గా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా ఎంటర్టైన్మెంట్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. చాలామంది ఏదో సరదాగా బయటికి వెళ్ళొచ్చి మొత్తం ఇంట్లో పనంతా చేసో, లేకపోతే బయట నుంచి వచ్చి ఇంటికి వచ్చే వాళ్ళకో, సో టీవీల ముందర అతుక్కపోయే వాళ్ళకి కొంచెం స్ట్రెస్ రిలీఫ్ కావాలనుకునే వాళ్ళు టీవీలు కొంటారు. అండ్ ఇంతకుముందు బాక్స్ టైప్ టీవీలు ఉండేవి, సో అవి పోయినాయి. తర్వాత ఎల్ఈడీలు వచ్చినాయి, ఎల్సీడీలు వచ్చినాయి. మరి ఇంకొంతమంది సైజులు పెంచుకోవాలనుకుంటారు, అంటే 32 ఇంచెస్, 37, 75, 77. సో ఇట్లా ఇంకొంతమంది హోమ్ థియేటర్స్. సో ఇట్లా ఆసక్తికరంగా టీవీలు మార్చుకోవాలనుకునే వాళ్ళకు కూడా ఈసారి టీవీ ఎక్విప్మెంట్స్ ప్రైజెస్ తగ్గినాయి ఆల్రెడీ. ఓకే, ఇక్కడ క్రీడా పరికరాలు. సో ముఖ్యంగా క్రీడా పరికరాలు ఆడుకోవాలంటే ఈ ఫుట్బాల్ దగ్గర నుంచి, క్రికెట్ బ్యాట్ దగ్గర నుంచి, సో బ్యాడ్మింటన్, ఇంకా ఈ ఏవైతే స్పోర్ట్స్కి సంబంధించినటువంటి ఐటమ్స్ ఉంటాయో, సో వీటన్నిటి మీద రేట్లు తగ్గినాయి. అండ్ అదే రకంగా విదేశీ విద్య. ప్రతి ఇంటి కళ, నేను పోయి చదువుకోవాలా, ఫారెన్లో చదువుకోవాలా. మా 90s బ్యాచ్లోనైతే ఒకప్పుడు ట్రెండ్ ఉండేది. ఇప్పుడంటే ఈ ట్రంప్ లాంటి వాడు వచ్చిన తర్వాత ఎవరికి కూడా అమెరికాకు పోయి చదువుకోవాలనిపించట్లే, విదేశాలకు పోయి చదువుకోవాలని అనిపించట్లే. అనిపించిన చాలామందికి ఎన్నో కోరికలు ఉన్నా చంపుకొని బతుకుతున్నారు, ఎందుకంటే ఈ ట్రంప్ లాంటి వాళ్ళు పెట్టినటువంటి ఆంక్షల వల్ల. కానీ 90s కిడ్స్ ఉన్నారు చూసినారా, 80s కిడ్స్, తర్వాత 90s కిడ్స్. సో అంటే ఇప్పుడు 30 years ఉంటాయి మాకు 90s కిడ్స్ అంటే. సో ఆల్మోస్ట్ ఈ 90s కిడ్స్ ప్రతి ఇంట్లో కూడా విదేశీకి పోవాలా, చదువుకోవాలా, విదేశీ విద్య. సో మరి ఎట్లా ఈ ఫీజులు తగ్గాలి, ఇవన్నీ కూడా తగ్గాలి, ఫ్లైట్ ఛార్జెస్ తగ్గాలి, మొత్తం ప్యాకేజ్ ఉంటుంది. ఎందుకంటే కన్సల్టెన్సీస్ ద్వారానే మన ఫారెన్లో చదువుకోవడానికి అక్కడ యూనివర్సిటీ సీట్స్ తెచ్చుకుంటారు. సో దానికి సంబంధించినటువంటి లోన్స్ కూడా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తోంది. కానీ ఇంకా అమౌంట్ తగ్గబోతుంది ఈ ట్యాక్సుల వల్ల. సో ఎవరైనా విదేశాల్లో చదువుకోవాలనుకున్నటువంటి, బంగారు భవిష్యత్తుకు బాటలు ఇద్దాం అనుకున్నటువంటి విద్యార్థులు ఎవరైతే భారతదేశానికి సంబంధించిన విద్యార్థులు ఉన్నారో, సో వాళ్లకు ఊరట కలగబోతుంది. ముఖ్యంగా వాళ్ళకు కాదండి, వాళ్ళని కని పెంచి పోషించేటువంటి తల్లిదండ్రులకు ఊరట కలగబోతుంది. ఎందుకంటే ₹1,00,000 అయ్యే దగ్గర కొద్దిగా ఒక 60,000 70,000 అవుతుంది ఇప్పుడు దీనివల్ల. లేదో 2 లక్షల నెలకు అయ్యే దగ్గర ఇంకొంచెం తగ్గుతుంది. అట్లీస్ట్ గుడ్డిలో మెల్ల అంటాం కదా, కొద్దిగా తగ్గే అవసరం కనబడుతుంది. ఇక ఆహారం అంటారా, ఆహారం లేనిది మనకు ఏమీ లేదు. తినకుండా రోజుకి మనం ఉండలేము. సామాన్యులైతే భారతదేశంలో ఈ ఆహారం కోసమే, కూటి కోసం తప్పదురా నాయన అంటాం కదా. సో మరి అటువంటి ఆహారానికి సంబంధించినటువంటి గ్రాసరీస్ ఇవన్నీ కూడా రేట్లు తగ్గుముఖం పట్టినాయి ఈ నిర్మలా సీతారామన్ గారు పెట్టినటువంటి బడ్జెట్ వల్ల. ఓకే, సో ఇంకా సోలార్ గ్లాస్ తయారీ, వాడే ముడి సరుకు. సో ఇంకా డీటెయిల్డ్గా మనము తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. సో తమిళనాడు, పశ్చిమ బెంగాల్ సహా 5 రాష్ట్రాలకు ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. మామూలుగా అయితే బడ్జెట్లో వాటికి తాయిలాలు ప్రకటిస్తారు, పథకాలు, నిధులు పారిస్తారు. కానీ ఎన్నికల్లో గెలుపునకు వేరే వ్యూహాలు ఉండడంతో ఆర్థిక మంత్రి నిర్మలమ్మ ఈసారి రాజకీయ లబ్ధికి చోటు ఇవ్వలేదు. గత ఏడాది వ్యక్తిగత ఆదాయ పన్నును భారీగా సరళీకరించారు. ఇటీవల జీఎస్టీ రేట్లను తగ్గించారు. ఆర్బీఐ ఇటీవల వడ్డీ రేట్లను కూడా తగ్గించింది. వీటితో ట్రంప్ సుంకాలను ధీటుగా ఎదుర్కొన్న రాబడి భారీగా పడిపోయింది. ఏకంగా 2 లక్షల కోట్ల వరకు పన్ను వసూలు పడిపోయాయి. దాంతో ఉన్న పథకాలకే కోతలు పెట్టాల్సి వచ్చింది. అందుకే ఈసారి పంపిణీ పథకాలు ఊసెత్తలే. మాట్లాడితే ట్రంప్ సుంకాలు అంటున్నాడు. ఇప్పటికే 50% సుంకాలతో ఫార్మా, టెక్స్టైల్, సముద్ర ఉత్పత్తులు తదితర పరిశ్రమలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. దాంతో కిమ్ కర్తవ్యమన్న ప్రశ్నకు తక్షణ కర్తవ్యాన్ని ఆర్థిక మంత్రి నిర్దేశించారు. ఎగుమతులను మరింత ప్రోత్సహించేలా ఆయా రంగాలకు చేయూతనిచ్చారు. 3 అంచెల్లో దిగుమతులను తగ్గించాలని సంకల్పించారు. ఇక్కడ చూడండి, అల్లుడే పేకాటే. మాట్లాడితే మోడీ నా ఫ్రెండ్ అంటాడు, మాట్లాడితే మోడీ గారు ట్రంప్ నా ఫ్రెండ్ అంటాడు. కానీ భారతదేశం విషయానికి వస్తే మాత్రం మిగతా రాష్ట్రాలతో పాటు ఇక్కడ కూడా సుంకాలు ట్రంప్ కావాలని చేస్తూ ఉన్నాడు. ఎస్, ఒకసారి మనం డీటెయిల్డ్గా చూద్దాం, ఇంకా డీటెయిల్డ్గా మనం చూద్దాం బడ్జెట్ని. ఎస్, బడ్జెట్ ప్రధాన అంశాలు ఒకసారి మనం చూద్దాం. తగ్గేవి మొబైల్ ఫోన్స్. నేను అనవసరంగా ముందే కొనుక్కున్నా ఫోను, ఇప్పటివరకు కాకుంటే ఇంకొంచెం తగ్గేదేమో రేటు. మొబైల్ ఫోన్లు, ఛార్జర్లు, బంగారం, వెండి వస్తువులు
ప్లాటినం నగలు, కొన్ని రకాల క్యాన్సర్ మందులు, సోలార్ ప్యానెల్ తయారీ, విడి భాగాలు. సో చూసారు కదా, బంగారం వెండి. సో తగ్గినప్పుడే కొనుక్కోండి, పెరిగినప్పుడు దాన్ని అమ్ముకొని సొమ్ము చేసుకోండి ఇన్వెస్ట్మెంట్ చేసుకునే వాళ్ళు. సో దయచేసి తొందరపడి కొనకండి. ఇక పెరిగేవి చూసుకున్నట్టయితే టెలికాం పరికరాలు, దిగుమతి చేసుకునేవి, కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు. 2026-27కు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ గురించి వివరాలు. కుప్పకూలిన మార్కెట్స్. ఈ బడ్జెట్ ప్రధానంగా ఉపాధి కల్పన, మధ్యతరగతికి ఊరట మరియు టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించింది. మా మధ్యతరగతికి మాత్రం ఊరట కలిగించింది. నిజంగా మధ్యతరగతి కుటుంబాల గురించి ఎవ్వరూ ఆలోచిస్తలేరు. మన రాష్ట్రాలు అయితే అసలే ఆలోచించవు. ఈ సంక్షేమ పథకాలు కూడా, ఈ రేషన్ కార్డు, ఇవన్నీ కూడా ఎవరికి వస్తాయండి? మన సామాన్యులకి, అతి సామాన్యులు ఎవరైతే ఉన్నారో సో వాళ్ళకే వస్తాయి. మిగతా మిడిల్ క్లాస్ ఫ్యామిలీలు అందరూ డబ్బులు ఉన్నా లేకపోయినా కింద మీద పడి చిట్లు వేసుకొని ఈఎంఐలతోటో ఇంకా దేనితోటో కుటుంబ భారాన్ని నడిపించుకునేటువంటి పరిస్థితి. సో ఒకసారి ఈ బడ్జెట్ ప్రధానంగా ఉపాధి కల్పన, మధ్యతరగతికి ఊరట మరియు టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించింది. ఆదాయపు పన్ను, ఈ వ్యక్తిగత ఆర్థిక అంశాలు, వేతన జీవులకు ప్రయోజనం చేకూర్చేలా కొత్త పన్ను కొత్త పన్ను విధానంలో న్యూ ట్యాక్స్ రెజిమి మరిన్ని మార్పులు చేశారు. పన్ను రహిత ఆదాయం 7 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారికి రిబేట్ ద్వారా ఎటువంటి పన్ను ఉండదు. సో స్టాండర్డ్ డిడక్షన్ లక్ష కలుపుకుంటే 8 లక్షల వరకు సంపాదన ఉన్నవారికి పన్ను 0. ఓకే, లెక్కల్లో చూపని ఆదాయంపై జైలు శిక్ష లేదు, 30% ట్యాక్స్ విధిస్తారు. పెన్షనర్లకు ఊరట, కుటుంబ పెన్షన్పై మినహాయింపునకు 25,000 నుండి 40,000కు పెంచారు. ఎన్పిఎస్ వాత్సల్య మైనర్ల కోసం నేషనల్ పెన్షన్ సిస్టమ్ ఎన్పిఎస్లో కొత్త స్కీమ్ను ప్రారంభించారు. ఇది పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలిక పొదుపునకు ఉపయోగపడుతుంది. ఉపాధి అండ్ నైపుణ్యాభివృద్ధి, జాబ్ అండ్ స్కిల్లింగ్, నిరుద్యోగితను తగ్గించేందుకు ప్రభుత్వం 5 ప్రధాన పథకాలను ప్రకటించింది. మొదటిసారి ఉద్యోగులకు మద్దతు, నెలకు 1,00,000 కంటే తక్కువ జీతం ఉన్న కొత్త ఉద్యోగులకు వారి మొదటి 3 నెలల ఈపీఎఫ్ కాంట్రిబ్యూషన్ను ప్రభుత్వమే భరిస్తుంది. సూపర్ కదా. ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్, దేశంలోని టాప్ 500 కంపెనీలో 1 కోటి మంది యువతకు 5 ఏళ్లలో ఇంటర్న్షిప్ అవకాశాలు కల్పిస్తారు. వీరికి నెలకు 5,000 స్టైఫండ్ మరియు 6,000 ఒకసారి ఆర్థిక సాయం అందిస్తారు. ఉమెన్ వర్కింగ్ హాస్టల్స్, మహిళా కార్మికుల సంఖ్యను పెంచడానికి పారిశ్రామిక ప్రాంతాల్లో వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ మరియు క్రెచ్ పిల్లల సంరక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయనుంది మన కేంద్ర ప్రభుత్వం. నిజంగా ఈ ఉమెన్ హాస్టల్స్ అనేవి చాలా గొప్ప ఆలోచన. అండ్ అలాగే సంరక్షణ కేంద్రాలు, పిల్లల సంరక్షణ కేంద్రాలు ఎందుకు? ఈ రోజున ఈసారి భార్య భర్త ఇద్దరు కలిసి ఉద్యోగం చేస్తేనే ఏ కుటుంబమైనా నిలబడే పరిస్థితి కనబడుతూ ఉంది మనకు పెరిగినటువంటి రేట్లు. మరి పిల్లల్ని చూసుకోవడం ఎలా అంటే సో కొంతమందికి అది ఒక పెద్ద టెన్షన్ అయిపోయింది. సో దానికోసము ఈ పిల్లల సంరక్షణ కేంద్రాలు చాలా ఊరటని కలిగిస్తుంది, ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. డిజిటల్ అగ్రికల్చర్, వచ్చే 3 ఏళ్లలో 6 కోట్ల మంది రైతులకు డిజిటల్ పద్ధతిలో భూమి వివరాలు మరియు పంటల నమోదు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కల్పిస్తారు. సేంద్రియ వ్యవసాయం, 1 కోటి మంది రైతులను ప్రకృతి వ్యవసాయం, న్యాచురల్ ఫార్మింగ్ వైపు మళ్లించేలా ప్రోత్సాహకాలు ఉంటాయంట. నూనె గింజల మిషన్, వంట నూనెల దిగుమతులను తగ్గించడానికి ఆవాలు, వేరుశనగ, నువ్వులు, సోయాబీన్ పంటల సాగును పెంచేందుకు ఆత్మనిర్భర్ ఆయిల్ సీడ్స్ అభియాన్ బలోపేతం చేస్తారట. ఎస్, పట్టణ అండ్ గ్రామీణ నివాసం, హౌసింగ్, పిఎం ఆవాస్ యోజన 2.0 పట్టణ మరియు గ్రామీణ ప్రాంతాల్లో అదనంగా 3 కోట్ల ఇళ్లను నిర్మించడానికి నిధులు కేటాయించారు. అద్దె ఇళ్ల మార్కెట్ వలస కార్మికుల కోసం పారిశ్రామిక ప్రాంతాల్లో అద్దె ఇళ్ల సముదాయాలను రెంటల్ హౌసింగ్ ప్రోత్సహించనున్నారు. ఇక్కడ ఎంఎస్ఎంఈ రంగం, చిన్న తరహా పరిశ్రమల కోసం కొన్ని కీలక నిర్ణయాలను తీసుకుంది. అదేంటో మనం చూద్దాం. ముద్రా లోన్స్, గతంలో 10 లక్షలుగా ఉన్న ముద్రా లోన్ పరిమితిని
20 లక్షలకు పెంచారు. గతంలో సక్రమంగా లోన్ చెల్లించిన వారికి ఇది వర్తిస్తుంది. సో సక్రమంగా ఎవరైతే ముద్రా లోన్స్ 10 లక్షలు ఉన్న ముద్రా లోన్స్ పరిమితిని 20 లక్షలకు పెంచారు. క్రెడిట్ గ్యారంటీ తయారీ రంగంలోని ఎంఎస్ఎంఈలకు యంత్రాల కొనుగోలు కోసం ఎటువంటి హామీ కొలెట్రల్ లేకుండా 100 కోట్ల వరకు క్రెడిట్ గ్యారంటీ స్కీమ్. క్లుప్తంగా కొన్ని ముఖ్యాంశాలు. రంగం ముఖ్య మార్పు బంగారం వెండి దిగుమతి సుంకం తగ్గించడం వల్ల వీటి ధరలు తగ్గే అవకాశం మనకి కనబడుతోంది. తద్వారా సామాన్యులు బంగారాన్ని కొనుక్కోవచ్చు. మొన్నటి వరకు ఎగబడి ఎవరైతే షాప్ల ముందు కొనుక్కున్నారో వాళ్ళకైతే పాపం లాసే. ఓకే, మొబైల్ ఫోన్లు పీసీబీ మరియు విడి భాగాలపై సుంకం తగ్గింపు, ఫోన్ల ధరలు తగ్గుతాయి. సోలార్ ఎనర్జీ పీఎం సూర్య ఘర్ పథకం కింద 1 కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్ లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అభివృద్ధికి 15,000 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజ్. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించిన అప్డేట్స్. అమరావతి అండ్ పోలవరం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి గతంలో ప్రకటించిన 15,000 కోట్ల సహాయానికి అదనంగా ఈ బడ్జెట్లో మౌలిక వసతుల కోసం ప్రత్యేక గ్రాంట్లు కేటాయించారు. అలాగే పోలవరం ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి నిధులు విడుదల ప్రక్రియను సరళతరం చేశారు. పారిశ్రామిక కారిడార్లు చూస్తే విశాఖపట్నం చెన్నై పారిశ్రామిక కారిడార్లో భాగంగా కొప్పర్తి ఏపీ మరియు తెలంగాణలోని హైదరాబాద్ నాగపూర్ కారిడార్ అభివృద్ధికి అదనపు నిధులను కేటాయించడం జరిగిందంట. ఇక్కడ చూస్తే మన తెలంగాణకు స్పెషల్గా అంటే ఇప్పటి వరకు నాగపూర్ అంటే కారిడార్, తెలంగాణలో హైదరాబాద్ నాగపూర్ కారిడార్కు బడ్జెట్ ఎక్స్ట్రా కేటాయించడం, నిధులు ఎక్స్ట్రా కేటాయించడం జరిగింది. సో ఐటీఐల ఆధునీకరణ తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లోని సుమారు 1050 ప్రభుత్వ ఐటీఐలను అత్యాధునిక సాంకేతిక శిక్షణ కేంద్రాలుగా మార్చనున్నారు. కొత్త పన్ను విధానంలో మరిన్ని వెసులుబాట్లు. డీప్ డైవ్. ప్రభుత్వం పాత పన్ను విధానం కంటే కూడా కొత్త పన్ను విధానాన్ని న్యూ ట్యాక్స్ రెగిమే ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యమట. సో స్లాబ్ మార్పులు. గతంలో 3, 6 లక్షలు 6, 9 లక్షలుగా ఉన్న స్లాబులను మరింత అనుకూలంగా మార్చారు. ఇప్పుడు 4 లక్షల వరకు 0% పన్ను, 4 నుండి 8 లక్షల వరకు 5% పన్నుగా సవరించే ప్రతిపాదన ఉంది. అట్లాగే కార్పొరేట్ పన్ను. విదేశీ కంపెనీలను భారత్కు ఆకర్షించడానికి కార్పొరేట్ పన్నును 40% నుండి 35%కి తగ్గించారు. ఇంధనం పర్యావరణం గ్రీన్ ఎనర్జీ. పిఎం సూర్య ఘర్ ఉచిత విద్యుత్ ఈ పథకం కింద 1 కోటి ఇళ్లపై సోలార్ ప్యానెల్స్ ఏర్పాటును వేగవంతం చేస్తారు. దీనివల్ల ప్రతి కుటుంబానికి నెలకు 300 యూనిట్లు ఉచిత విద్యుత్ అందడమే కాకుండా మిగిలిన విద్యుత్తును అమ్ముకొని ఏడాదికి 15,000 18,000 సంపాదించుకోవచ్చు. అణు విద్యుత్ అంటే న్యూక్లియర్ ఎనర్జీ, చిన్న అణు రియాక్టర్ల స్మాల్ మోడ్యులర్ రియాక్టర్స్ పరిశోధన మరియు అభివృద్ధి కోసం ప్రైవేట్ భాగస్వామ్యంతో నిధులు కేటాయించారు. రక్షణ రంగం చూసినట్లయితే ఆత్మనిర్భర్ భారత్ రక్షణ రంగం కోసం బడ్జెట్లో సింహభాగం సుమారు 6.5 లక్షల కోట్లు కేటాయించారు. ఇందులో ఎక్కువ శాతం స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసే ఆయుధాల కొనుగోలుకి ఖర్చు చేయనున్నారు. భారతదేశానికి రక్షణ రంగం అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అప్పటికప్పుడు ఎమర్జెన్సీ యుద్ధం వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి మిసైల్స్ కావచ్చు, ఏవైతే పరికరాలు దీనికి సంబంధించినటువంటి వాడే ఉంటాయో ఖచ్చితంగా మనకి అందుబాటులో ఉండాలి. సో దానికోసం ప్రత్యేకమైన అంటే సగం బడ్జెట్ మిగతా వాటికి కేటాయిస్తే సగం మాత్రం మన దేశ రక్షణ కోసం. ఎందుకంటే అందరి కళ్ళు భారతదేశ వ్యాప్తంగానే భారతదేశం మీదే ఉంది, ముఖ్యంగా పాకిస్తాన్ అండ్ చైనాకి. సో అందుకే దీన్ని మనం అధిగమించాలి అంటే మనం ఖచ్చితంగా మన దగ్గర పరికరాలకు రక్షణ రంగానికి ఒక ఎక్స్ట్రా బెనిఫిట్స్ అనేవి ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓకే, సామాన్య ప్రజలపై ప్రభావం. ధరలు. బడ్జెట్ ప్రకటనల ప్రకారం కొన్ని వస్తువుల ధరలో మార్పులు వచ్చే అవకాశం ఉంది. తగ్గేవి మొబైల్స్, ఫోన్లు, ఛార్జర్లు, బంగారం, వెండి వస్తువులు, ప్లాటినం నగలు, కొన్ని రకాల క్యాన్సర్ మందులు, సోలార్ ప్యానెల్ తయారీ విడి విభాగాలు,
పెరిగేవి టెలికాం పరికరాలు, దిగుమతి చేసుకునేవి కొన్ని రకాల ప్లాస్టిక్ వస్తువులు. ముఖ్యమైన గణాంకాలు: మొత్తం బడ్జెట్ పరిమాణం సుమారు 48.2 లక్షల కోట్లు. ద్రవ్యలోటు లక్ష్యం 2026-27 ఆర్థిక సంవత్సరానికి 4.1% తగ్గించాలని నిర్ణయం. బడ్జెట్ ప్రసంగంలో ఆసక్తికరమైన అంశాలు: సరికొత్త పథకాలు, న్యూ స్కీమ్స్, మహాత్మా గాంధీ గ్రామ స్వరాజ్ యోజన, ఖాదీ మరియు చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి ఈ కొత్త పథకాన్ని ప్రకటించారు. దీని ద్వారా చేనేత కార్మికులకు అత్యాధునిక శిక్షణ, నైపుణ్యాభివృద్ధి మరియు మార్కెటింగ్ సౌకర్యాలు కల్పిస్తారు. ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్ చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమలు ఎంఎస్ఎంఈ కోసం 10,000 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేశారు. ఇది భవిష్యత్తులో ఉద్యోగాలను సృష్టించే స్టార్టప్లకు అండగా నిలుస్తుంది. ఎన్పిఎస్ వత్సల్య మైనర్ పిల్లల కోసం ప్రత్యేక పెన్షన్ స్కీమ్. తల్లిదండ్రులు తమ పిల్లల పేరు మీద పొదుపు చేసేందుకు ఇది వీలు కల్పిస్తోంది. టెక్నాలజీ అండ్ పరిశ్రమల విప్లవం. రేర్ ఎర్త్ కారిడార్లు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో అరుదైన ఖనిజాల వెలికితీత కోసం ప్రత్యేక కారిడార్లను ప్రకటించారు. ఇది చిప్ తయారీ మరియు ఎలక్ట్రానిక్స్ రంగానికి కీలకం కాబోతున్నాయి. కెమికల్ పార్కులు. దేశంలో రసాయన ఎగుమతులను పెంచడానికి మరియు దిగుమతులను తగ్గించడానికి 3 మెగా కెమికల్ పార్కులను ఏర్పాటు చేయనున్నారు. ఏవిజిసి కంటెంట్ ల్యాబ్స్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్ మరియు గేమింగ్ రంగంలో భారత్ను గ్లోబల్ హబ్గా మార్చేందుకు దేశవ్యాప్తంగా 15,000 స్కూళ్ళు, 500 కాలేజీలో కంటెంట్ క్రియేటర్ ల్యాబ్స్ను ఏర్పాటు చేయనున్నారు. అండ్ అదే రకంగా ఆరోగ్య రంగంలో మార్పులు. ఆయుష్మాన్ భారత్ విస్తరణ. ఉచిత వైద్య సదుపాయం అందించే ఆయుష్మాన్ భారత్ వయో పరిమితిని సవరించే ఆలోచనలో ఉన్నట్లు సంకేతాలు ఇచ్చారు. అలాగే జిల్లా ఆసుపత్రుల్లో ఎమర్జెన్సీ మరియు ట్రామా కేర్ సెంటర్లు సామర్థ్యాన్ని 50% పెంచాలని నిర్ణయించారు. మెడికల్ టూరిజం హబ్స్. విదేశీయులు చికిత్స కోసం భారత్కు వచ్చేలా ప్రోత్సహించడానికి ప్రత్యేక మెడికల్ టూరిజం హబ్లను అభివృద్ధి చేయనున్నారు. రవాణా అండ్ లాజిస్టిక్ చూద్దాము, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. అందుకే ప్రతిదీ క్షుణ్ణంగా నేను మాట్లాడుతూ ఉన్నాం దాని గురించి. ఈస్ట్ వెస్ట్ ఫ్రైట్ కారిడార్. పశ్చిమ బెంగాల్లోని డంకుని నుండి గుజరాత్లోని సూరత్ వరకు కొత్త సరుకు రవాణా కారిడార్ను ప్రకటించారు. దీనివల్ల వ్యాపార వస్తువుల రవాణా వేగవంతం అవుతోంది. నగరాల అభివృద్ధి. ప్రధాన నగరాలను ఎకానమిక్ రీజన్స్, ఆర్థిక ప్రాంతాలుగా మార్చి అక్కడ మెరుగైన మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇతర విశేషాలు మనం చూద్దాం ఒకసారి. ఆదివారం బడ్జెట్ చూస్తే భారత చరిత్రలో ఆదివారం నాడు బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇది రెండోసారి మాత్రమే. గతంలో 1999వ సంవత్సరంలో జరిగింది. స్టాక్ మార్కెట్ స్పందన. బడ్జెట్ ప్రకటన నేపథ్యంలో మార్కెట్లు కుప్పకూలాయి. ముఖ్యంగా డిఫెన్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ రంగాల షేర్లు భారీగా తగ్గాయి. 2026-27 బడ్జెట్లో ఆదాయపు పన్ను, ఇన్కమ్ ట్యాక్స్కు సంబంధించి సామాన్యులకు మరియు వేతన జీవులకు ఊరటనిచ్చేలా ఆర్థిక మంత్రి కొన్ని కీలక మార్పులు ప్రతిపాదించారు. ఆ వివరాలు పాయింట్ల వారీగా ఇక్కడ ఉన్నాయి, ఒకసారి మనం చూద్దాం ఆ వివరాలు కూడా. కొత్త పన్ను విధానం, న్యూ ట్యాక్స్ రెజిమే. ప్రధాన మార్పులు. ప్రభుత్వం కొత్త పన్ను విధానాన్ని మరింత ఆకర్షణీయంగా మార్చింది. దీనివల్ల మధ్యతరగతి వారికి పన్ను భారం తగ్గుతుంది. స్టాండర్డ్ డిడక్షన్. గతంలో ఇది 50,000 లేదా 75,000 ఉండేది. తాజా బడ్జెట్లో దీనిని 1,00,000కు పెంచారు. అంటే మీ జీతంలో మొదటి ₹1,00,000పై అసలు పన్ను లెక్కించరు. ఓకే. పన్నురహిత ఆదాయం. మీరు కొత్త పన్ను విధానంలో ఉంటే 7 లక్షల వరకు ఆదాయంపై ఎలాంటి పన్ను ఉండదు. ఇప్పుడు పెంచిన స్టాండర్డ్ డిడక్షన్ 1,00,000 కలుపుకుంటే 8 లక్షల వరకు వార్షిక ఆదాయం ఉన్నవారు రూపాయి కూడా పన్ను కట్టకర్లే. కొత్త పన్ను స్లాబులు, న్యూ ట్యాక్స్ స్లాబ్స్. 2026-27 కొత్త విధానంలో పన్ను రేట్లు ఈ క్రింద విధంగా ఉండే అవకాశం ఉంది. వార్షిక ఆదాయం పన్ను శాతం 4 లక్షల వరకు 0,
4,01,000 నుండి 8,00,000 వరకు 5% పన్ను. 8,00,000 నుండి 12,00,000 వరకు 10% పన్ను. 12,00,000 నుండి 16,00,000 వరకు 15% పన్ను. 16,00,000 నుండి 20% వరకు 20% పన్ను. 20,00,000 పైన పన్ను కట్టాలంటే మాత్రం 30% పన్ను. ఇదేదో దివాళీ దసరా కిసరా వేసిన చూసారా, 999 రూపాయల కేవలం అన్నట్టుగా ప్రతి దగ్గర ఇక్కడ ₹1 అని పెంచుకుంటా పోయినారు. ఓకే, పెన్షనర్లకు శుభవార్త. ఫ్యామిలీ పెన్షన్, కుటుంబ పెన్షన్ తీసుకునే వారికి మినహాయింపు పరిమితిని 25,000 నుండి పెంచారు. ఇదంతా ఆల్రెడీ ఇందాక చదివాం మనం. 40,000కు పెంచిరట. ఇది వృద్ధులకు మరియు వితంతువులకు కొంత అదనపు ఊరటనిస్తుంది. కార్పొరేట్ మరియు విదేశీ కంపెనీలపై ఉన్న కార్పొరేట్ పన్నును 40% నుండి 35%కి తగ్గించారు. దీనివల్ల విదేశీ పెట్టుబడులు పెరిగి మరిన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చే ఛాన్స్ ఉంది. పాత పన్ను విధానం, ఓల్డ్ ట్యాక్స్ రెజిమే పరిస్థితి ఏమిటి? పాత పన్ను విధానంలో ఇందులో 80C ఇల్లు అద్దె మినహాయింపులు ఉంటాయి. ప్రభుత్వం పెద్దగా మార్పులు చేయలేదు. ప్రభుత్వం అందరినీ కొత్త పన్ను విధానం న్యూ రెజిమే వైపు మళ్లించేలా చర్యలు తీసుకుంటోంది. మీరు డిక్లరేషన్ ఇవ్వకపోతే ఆటోమేటిక్గా కొత్త పన్ను విధానమే వర్తిస్తోంది. ఈ మార్పుల వల్ల కొత్త పన్ను విధానంలో ఉన్న వేతన జీవులు ఈ ఏడాదికి సుమారు 17,500 నుండి 20,000 వరకు ఆదా చేసుకునే అవకాశం ఉంది. స్పేస్ ఎకానమీ, అంతరిక్ష భాగం, 1,000 కోట్ల వెంచర్ క్యాపిటల్ ఫండ్ అంతరిక్ష రంగంలో స్టార్టప్లను ప్రోత్సహించడానికి భారీ నిధిని ప్రకటించారు. రాబోయే 10 ఏళ్లలో మన అంతరిక్ష ఆర్థిక వ్యవస్థను 5 రెట్లు పెంచాలనేది ప్రభుత్వ లక్ష్యం. నాకు తెలిసి దీంట్లో చంద్రమండలం పైన కూడా ప్లాట్లు కొనే పరిస్థితి వచ్చినప్పుడు ఇది మనకి ఉపయోగపడుతుంది. పర్యాటక రంగం, టూరిజం. ఏపీకి ప్రాధాన్యత. ఒడిశా, ఆంధ్ర తీర ప్రాంతం, తూర్పు తీరంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారు. ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకం, స్పిరిచువల్ టూరిజం కింద అమరావతిలోని బౌద్ధ రామాలు మరియు ఇతర పుణ్యక్షేత్రాలను అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దనున్నారు. క్రూజ్ టూరిజం, సముద్ర తీర ప్రాంతాల్లో క్రూజ్ షిప్పుల ప్రయాణాన్ని ప్రోత్సహించేలా రేవులను ఆధునీకరిస్తారు. క్రిప్టో మరియు డిజిటల్ అసెట్స్, టీడీఎస్ నిబంధనలు. వర్చువల్ డిజిటల్ అసెట్స్, వీడిఏ లేదా క్రిప్టో లావాదేవీలపై ఉన్న టీడీఎస్ నిబంధనలను మరింత సరళతరం చేసే సూచనలను ఇచ్చారు. తద్వారా చిన్న ఇన్వెస్టర్లకు ఊరట కలగవచ్చు. అయితే 30% పన్ను విషయంలో ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. ఈ కామర్స్, ఎగుమతుల కోసం హబ్స్, స్థానిక కళాకారులు, చేనేత పనివారు తమ ఉత్పత్తులను ప్రపంచవ్యాప్తంగా అమ్ముకోవడానికి వీలుగా పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం అలాగే మోడల్లో ఈ కామర్స్ ఎగుమతి హబ్బులను ఏర్పాటు చేయనున్నారు. గిరిజన అభివృద్ధి, ట్రైబల్ వెల్ఫేర్, పిఎం జన్మన్ గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, ఇల్లు, సురక్షిత మంచినీరు మరియు విద్యుత్ అందించే పథకానికి నిధులను భారీగా పెంచారు. సుమారు 63,000 గిరిజన గ్రామాలకు దీనివల్ల ప్రయోజనం చేకూరుతుంది. సో గిరిజన గ్రామాలను అభివృద్ధి చేయడానికి కూడా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించింది. ముగింపు ఇక్కడ చూస్తే కోర్టులు అండ్ న్యాయ వ్యవస్థ. ఈ కోర్టు సామాన్యులకు త్వరగా న్యాయం అందేలా కోర్టులను డిజిటలైజ్ చేయడానికి మరియు కొత్తగా మరిన్ని ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడానికి భారీగా నిధులు కేటాయించారు. నిజంగా భారతదేశంలో ఎన్నో కేసులు పెండింగ్లో ఉన్నాయండి. అసలు ఏళ్ళ తరబడి అందుకే ఈ ఏళ్ళ తరబడి ఎవడరాబై కేసులు కొట్లాడేది, సెటిల్ చేసుకుందామని చాలామంది కాంప్రమైజ్ అవుతూ ఉంటారు. సో ఇక మీదట క్వశ్చన్ లేదు. మనకు నిజంగా డిజిటలైజ్ కోర్టులు కానీ ఈ కోర్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కువ పెరిగినప్పుడు మనం ఖచ్చితంగా కొన్ని కేసెస్ తొందరగా పూర్తయ్యే అవకాశం మనకి కనబడుతుంది, ముఖ్యంగా సామాన్యులకు. ముగింపు. ఈ బడ్జెట్ సారాంశం చూస్తే ప్రభుత్వం 3 అంశాలపై గట్టిగా పట్టుబట్టింది. మౌలిక సదుపాయాలు, భవిష్యత్తు తరాల కోసం రోడ్లు, రైల్వేలు, యువత ఉపాధి కోసం ఇంటర్న్షిప్లు మరియు నైపుణ్యం, సరళీకరణ, పన్నులు మరియు నిబంధనలకు సులభతరం చేయడం, బంగారం ధరలు తగ్గుతాయా, దిగుమతి సుంకాలు, కస్టమ్స్ డ్యూటీ తగ్గించినందున బంగారం, మొబైల్స్ మరియు
ఎలక్ట్రానిక్స్ తగ్గబోతున్నాయి. సో ఇది బడ్జెట్. సో దయచేసి కమ్యూనిటీలో పోల్ పెడుతున్నాము. సో నిర్మలమ్మ ఇచ్చినటువంటి ఈ బడ్జెట్తో సామాన్యులు, అతి సామాన్యులు, భారతదేశ ప్రజలందరూ ఏకీభవిస్తున్నారా? సంతోషంగా ఉందా లేదా? ఉంటే ఉందని, సంతోషంగా ఉంది ఆప్షన్ ఏ, సంతోషంగా లేదు ఆప్షన్ బి. దయచేసి కమ్యూనిటీలో పోల్ చేయండి. మీ అభిప్రాయ సూచనలను కమెంట్స్ రూపంలో తెలియజేయండి. ఇకపోతే ఇది మన బడ్జెట్. నిన్న ఆదివారం రెండవసారి 1999వ సంవత్సరంలో మొదటిసారి ఆదివారం రోజు బడ్జెట్ ప్రవేశపెడితే మళ్ళా దాని రికార్డ్ బ్రేక్ చేస్తూ నిర్మలా సీతారామన్ గారు నిన్న రెండవసారి బడ్జెట్ ప్రవేశపెట్టడం జరిగింది ఆదివారం రోజు. సో మరి ఈరోజు మనం బడ్జెట్ గురించి తెలుసుకుందాం. సో ఎలక్ట్రానిక్, బంగారం, వెండి ధరలు ఖచ్చితంగా తగ్గినాయి. ఎందుకంటే కస్టమ్స్ రేట్లు తగ్గినాయి కాబట్టి ఇక్కడ కస్టమ్స్ డ్యూటీకి సంబంధించినటువంటి రేట్లు, రవాణా ఏవైతే తగ్గింది కాబట్టి అమౌంట్, సో ఇవి కూడా తగ్గుతాయి, ఇంకా తగ్గబోతున్నాయి. కాబట్టి సో కొనే ముందు మాత్రం తస్మాత్ జాగ్రత్త అని మాత్రం నేను చెప్పగలుగుతా. ఎస్, నిన్న పెద్ద ఎత్తున ఫామ్ హౌస్ నుండి కేసీఆర్ గారు నందీనగర్కి చేరుకున్నారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు, రాస్తారోకోలు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే అన్ని జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా ఖండిస్తూ నిరసనలు వ్యక్తం చేసింది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ గారికి మద్దతుగా ఎంతోమంది పార్టీ కార్యకర్తలందరూ కూడా రావడం జరిగింది. కొన్ని గంటల పాటు విచారణ కొనసాగింది నందీనగర్లో. అయితే నిన్న మధ్యాహ్న సమయంలో భోజనం చేస్తూ కేసీఆర్ గారు ఒక మాట అన్నారట. ఏ ఇంట్లోనైతే తెలంగాణ ఉద్యమం కోసం నాంది పలికానో, ఎక్కడైతే నేను రూపకల్పన చేశానో, మళ్ళీ ఇదే ఇంట్లో, ఇదే రూమ్లో విచారణ ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి నాకు ఏర్పడుతుంది అని నేను అనుకోలేదు అని కేసీఆర్ గారు బాధపడినట్టు తెలుస్తోంది. వాస్తవానికి ఈ ఫోన్ ట్యాపింగ్, మరి ఇంత విచారణ తర్వాత ఇంత సీన్ క్రియేట్ చేసారు, మరి కేసీఆర్ని అరెస్ట్ చేస్తారా అంటే చేస్తారా? మిమ్మల్ని అడుగుతున్నాను, మా తెలంగాణ ప్రజలను అడుగుతున్నా, చేస్తారా? చెయ్యరు. ఆలు లేదు, సూలు లేదు, అల్లుడు పేరు సోమలింగం అన్నాడట వెనకటికోడు. సో ఇక్కడ దట్టు రేవంత్ తెలంగాణలో లేడు. మీరు చూడండి, రేవంత్ రెడ్డి తెలంగాణలో లేడు. మరి ఎక్కడున్నాడు? చదువుకోనికి పోయాడు. దావోస్ పోయి అటు నుంచి అటు హార్వర్డ్ యూనివర్సిటీకి వెళ్ళి చదువుకోనికి పోయి సర్టిఫికేట్ తెచ్చుకుని ఇంకా రాలే. ఇవాళ రేపు వస్తాడు. ఇవాళ వస్తున్నాడు అనుకుంటా నాకు తెలిసి. మరి ఈ టైంలోనే మరి ఎందుకు మళ్ళీ నా మీద ఎవరైనా నిఘా పెడతారేమో, మంత్రులు ఏమైనా కుట్రలు చేస్తారు, కుతంత్రాలు చేస్తారు, డైవర్షన్ ఉండాలి. ఎందుకంటే ఎప్పుడో డబ్బులు తీసుకున్నారు బీఆర్ఎస్ పార్టీ దగ్గర, ఎప్పుడో రేవంత్ తమ్ముడు పోయిండు, ఎప్పుడో ఏమన్నా అవుతుంది. జస్ట్ ఏదో జనరల్గా అట్లా ఏదో తూతూ ఆడుకుంటారు కదా, అట్లా ప్రజల్ని పిచ్చోలు చేయడానికి ఆడడం మొదలైంది. సో అందులో ఒకవేళ అరెస్ట్ అయినా హరీష్ అయ్యే అవకాశం ఉంది, కేటీఆర్ అయ్యే అవకాశం ఉండొచ్చేమో. కానీ కేసీఆర్ని టచ్ చేస్తారా? అరెస్ట్ చేస్తారా? ఇప్పుడు వీళ్ళకి అర్థం కావట్లే. 2 సంవత్సరాల తర్వాత విచారణకి పిలిస్తే కాంగ్రెస్, నేను ప్రతిసారి అదే చెప్తా ఉన్నా, ఇక్కడ నేను కేసీఆర్కి సపోర్టో లేకపోతే రేవంత్కి సపోర్టో బీజేపీకి సపోర్టో కాదు, నేను ఏదనుకుంటే అదే మాట్లాడతాను. ఇక్కడ మనం ముఖ్యంగా ఆలోచించాల్సిన పాయింట్ ఒకటి ఉన్నది. ఎక్కడైనా ఏ ప్రభుత్వం అయినా ఆ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ సక్సెస్ అయితే ఒక తీరు ఉంటుంది, ఫెయిల్ అయితే ఇంకో తీరు ఉంటుంది. ఇప్పుడు తెలంగాణకి ఆప్షన్ ఉందా? ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వము 360 డిగ్రీస్ యాంగిల్స్లో ఫెయిల్ అయిపోయింది. సంక్షేమ పథకాలు ఫెయిల్ అయిపోయినాయి. 2 సంవత్సరాలు నుండి తెలంగాణ ప్రజలు చూస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, మళ్ళీ ఏం ఫెయిల్ అయినాయి? అడ్మినిస్ట్రేషన్ టోటల్గా కొలాప్స్, ఆర్థిక వ్యవస్థ కొలాప్స్, రియల్ ఎస్టేట్ రంగం కొలాప్స్. సో ఎక్కడైతే తెలంగాణకు ఒక ఆయువు పట్టుందో ఆయువు పట్టే కొలాప్స్ అయింది. సో దీనివల్ల ఎవరి దగ్గర మైకు పెట్టినా, ఎవరి దగ్గర ఏం పెట్టినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పొట్టు ఇడుతున్నారు మన తెలంగాణ ప్రజలు. నేనేమంటున్నా, అధికారం వచ్చిన 6 నెలల్లో
మీరు కేసీఆర్ని కేటీఆర్ని హరీష్ రావును తీసుకొచ్చి విచారణ చేసి ఉంటే పబ్లిక్ కొంచెం అలర్ట్గా ఉంటుండే, ఇంకోలా ఉంటుండే. అండ్ మీ అడ్మినిస్ట్రేషన్ ఏదో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొద్దో గొప్ప పేరు వచ్చేది. అబ్బో కేసీఆర్ విచారణలో ఫోన్ ట్యాపింగ్లో పట్టుకుర్రా నాయన, ఆ మధ్య జోరుగా సాగింది కదా. అప్పుడే తీసుకొచ్చి లోపలేసి ఉంటే వేరేలా ఉండేది. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మొత్తం ఫెయిల్ అయిపోయిన తర్వాత, ఆ ఇష్యూ మొత్తం నీరు గారిపోయిన తర్వాత మీరు ఇప్పుడు వీళ్ళందరినీ విచారణకు పిలిచి ఎంక్వైరీలు చేసి ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ని తెలంగాణ ప్రజలు నమ్మట్లేదు. ఇటువంటి సమయంలో కేసీఆర్ని మీరు విచారణకు పిలిస్తే, లేకపోతే ఇంకొంతమంది నాయకుల్ని విచారణకు పిలిస్తే ఎవరి గ్రాఫ్ పెరుగుతుంది, ఎవరి గ్రాఫ్ తగ్గుతుంది? మా తెలంగాణ ప్రజలకు బాగా క్లారిటీ ఉంది. సో ఈ విచారణల వల్ల సానుభూతి పెరిగేది కేసీఆర్కి, కేటీఆర్కి, హరీష్ రావుకి. ఇక జీవితంలో సంతోష్కి మాత్రం పెరగదు, ఎందుకంటే పెద్ద దొంగ అని కేసీఆర్కి తప్ప అందరికీ తెలుసు. ఈ సంతోష్ పెద్ద దొంగ అని ఒక కేసీఆరే కళ్ళు తెరుస్తలేడు, అందరు తెరుచుకురు కళ్ళు. నిండా ముంచి నాయనే అని నాకు అర్థమవుతలేదు పెద్ద ఆయనకి. పాపం మరి ఎందుకు అర్థమవుతలేదో, లేకపోతే సంతోష్ రావే పక్క నుండి అలవాటు పడిపోయిండో మరి కేసీఆర్ గారికి, మరి ఏదో తెలుస్తలేదు. కథ వాళ్ళ మధ్యలో ఏముందో అది వేరే పంచాయతీ. కానీ మిగతా హరీష్ రావు జైలుకు పోయినా, కేటీఆర్ జైలుకు పోయినా, కేసీఆర్ జైలుకు పోయినా సానుభూతి పెరిగేది, బీఆర్ఎస్ గ్రాఫ్ పెరిగేది. ఎవరికి రా నాయన? ఖచ్చితంగా బీఆర్ఎస్కే, కాంగ్రెస్కి కాదు. అదే మొదటి 6 నెలల్లో, మొదటి 7 నెలల్లో, పోని మొదటి సంవత్సరం లోపల ఇదే విచారణ అప్పుడు జోరుగా జరుగుంటే పేరెవరికి వచ్చేది? కాంగ్రెస్ పార్టీకి. మొత్తం తలకిందులైపోయి, అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్ అయిపోయి, డబ్బులు లేక ఈడ్స్కపోయి పబ్లిక్లా ఫెయిల్ అయిపోయినాక 2 సంవత్సరాల తర్వాత ఇప్పుడు విచారణకు పిలిస్తే పేరు వచ్చేది ఎవరికి? కేసీఆర్కి, బీఆర్ఎస్ పార్టీకి. ఆఖరికి ఈ తెలివితేటలు కూడా కాంగ్రెస్ పార్టీకి లేకపోయింది. నిన్న ఈ మహానుభావుడు ఓడో శ్రీధరబాబు వచ్చి ప్రెస్ మీట్ పెడతాడు. యాక్చువల్గా ఫోన్ ట్యాపింగ్ వల్ల మాకు చాలా రేవంత్ రెడ్డి గారు వ్యక్తిగతంగా ఏమీ ఇప్పటివరకు కక్ష సాధింపు చర్యలు ఏం చేయలేదు. మరి ఏం చర్యలు చేసిండు? వ్యక్తిగతంగా కక్ష సాధింపు చర్యలు లేవు. ప్రజలను అరుచుకోవడం కూడా లేదా? ప్రజల మధ్యలో రేవంత్ రెడ్డి ఎప్పుడైనా ఉన్నాడా? మార్పు తెస్తాం కాంగ్రెస్ వస్తుంది అనేది పాట పాడినరు. ఇప్పుడు ఏం పాడుతున్నాం? మార్పు వద్దురా నాయన, కాంగ్రెస్ వద్దురా నాయన అని వాడుతున్నాం. ఎందుకు? శ్రీధరబాబు కానీ, రేవంత్ రెడ్డి కానీ, బట్టి విక్రమార్క కానీ, పొంగులేటి కానీ, ఈ సీతక్క కానీ, కొండా సురేఖ కానీ, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ ఒక్కొక్కడికి అహంకారం పెరిగిపోయాయి. ఒక్కడిని కలుస్తలేరు. అంతెందుకు? ఈ శ్రీధరబాబు నెక్స్ట్ టైం పోయి ఆ మంత్రిలా గెలుస్తాడా? రేవంత్ రెడ్డి కొడంగల్లో గెలుస్తాడా? సీతక్క గెలుస్తుందా? కొండా సురేఖ గెలుస్తుందా? పొన్నం ప్రభాకర్ గెలుస్తాడా? మంత్రులకే దిక్కులేదు. పరిస్థితి అట్లాంటి దిగజారిపోయే పరిస్థితికి వచ్చిండ్రు. నేను అడుగుతున్నా, మీ ప్రభుత్వం అమ్ముడు పోలేదా? మీ ప్రభుత్వం 2500 కోట్లు సుమారుగా ఒక ఐఏఎస్ ఆఫీసర్ని మధ్యవర్తిగా పెట్టుకొని డీల్స్ కుదిరించుకోలేదా? సిగ్గు ఎగ్గు ఉన్న ఏ మనిషి అయినా ప్రభుత్వం మారే లోపలనే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని తెలిసి రాత్రికి రాత్రి తంబు వేసి రెవెన్యూ శాఖను తారుమారు చేసినటువంటి ఆ ఐఏఎస్ ఆఫీసర్ని కానీ, ఆ బీఆర్ఎస్ శ్రేణుల్ని కానీ యాక్షన్ తీసుకునేటువంటి దిక్కు సిగ్గుశరం మీకున్నదా? శ్రీధర్ బాబుని అడుగుతున్నాను నేను. పోయి వీరే లెవెల్లో ముసుగులేసుకొని పోయి కంప్లైంట్ ఇచ్చిర్రు. ఆకులు వీకనికి ఇచ్చిర్రు ఆ కంప్లైంట్లు. ఎందుకు యాక్షన్ తీసుకోలే? ఈ రోజున రెవెన్యూ రికార్డ్స్ తారుమారైనాయి, ధరణిలో సర్వే నెంబర్లు తారుమారైనాయి. కాంగ్రెస్ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిందని తెలిసి సీసీఎల్ఏకి సంబంధించినటువంటి మాజీ ఐఏఎస్ ఎవరైతే ఉన్నాడో తంబులేసి మరి మార్చి పడేసిండు. ఈ కొంతమందికి మార్చి తొత్తులుగా పనిచేసినటువంటి ఆ కుక్క, ఐఏఎస్ కుక్క, గుంట నక్క ఏం యాక్షన్ తీసుకుర్రు? సిగ్గు ఎగ్గు లేకుండా వాడితో చేతులు కలిపి సిగ్గు లేకుండా తింటురు మీరు సొమ్ము మొత్తం.
పెట్టుకో, కుక్క అన్నందుకు పెట్టుకో, నక్క అన్నందుకు పెట్టుకో, కేసు పెట్టుకో, ఏం పెట్టుకుంటో పెట్టుకో. ఓకే, ఆల్రెడీ నా మీద ఏదో కేసు ఫైల్ అయినట్టుంది, మెసేజ్ వచ్చింది మొన్న. కానీ నోటీస్ వస్తుంది అనుకుంటా, మరి ఇవాళ వస్తుందో రేపు వస్తుందో. నిన్న హాలిడే కాబట్టి మరి ఓడిపెట్టిండి సైబర్ క్రైమ్లో కేసు, దేనికి పెట్టిండు దానికే చూడాలి, మరి వేచి చూడాలి. మరి ఆ కేసు దేనికోసం పెట్టిరో, ఎందుకు పెట్టిరో దేవుడేరుగా, వస్తే కానీ తెలియదు. బీఆర్ఎస్ వాళ్ళు పెట్టిరా కేసు, కాంగ్రెస్ వాళ్ళు పెట్టిరా కేసు, బీజేపీ వాళ్ళు పెట్టిరా కేసు. ఎవడు పెట్టినా దేనికి పెట్టినా ధైర్యంగా ఎదుర్కొనేటువంటి దమ్ము నాకున్నది. ఓకే, ఇవాళ రేపు తెలుస్తుంది ఆ కేసు దేనికి పెట్టిరు, ఎవరు పెట్టిరు అని. ఏందేందో సెక్షన్లు పెట్టి పడేసారు దాంట్లో. సరే, డివేట్ అయిపోతున్న టాపిక్ ఇక్కడ. ఏం చేయలే. సో ఈ రోజులు ఏం చేయలేకపోయినరు, ఇప్పుడు అరెస్ట్ అవుతాడా కేసీఆర్? ఎవరు అవునన్నా కాదన్నా కేసీఆర్ చేసినటువంటి ఉద్యమం, ఆయన బాత్రూంలో ఇడ్లీలు తిన్నాడా, వడలు, ఇంకొంతమంది వస్తారు మధ్యలో, ఇడ్లీలు తిన్నాడు దాక్కొని. ఇడ్లీలు తింటే ఏంది, వడలు తింటే ఏంది, కుట్రలు కుతంత్రాలు చేస్తేనే రాష్ట్రం ఏర్పడ్డది. ఒకటి పాయింట్ నెంబర్ 1. అండ్ మా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు ఈ క్రెడిట్ వీళ్ళకి ఇవ్వడానికి ఈగోలు అట్టయితే ఈ బీఆర్ఎస్ వాళ్ళకి. కానీ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు సాక్షిగా 2014, 15, 12 సంవత్సరంలో ఉన్నటువంటి విద్యార్థులు చేసినటువంటి కృషి కూడా వర్ణనాతీతం. ఈ రోజున విద్యార్థులు లేని తెలంగాణ ఉద్యమం లేదు. ఇది కేసీఆర్ గారు కూడా ఒప్పుకోవాలి. ఈయన కృషి ఎంతైతే ఉందో విద్యార్థుల కృషి కూడా అంతే ఉంది. అటువంటి వ్యక్తిని తీసుకుపోయి జైల్లో పెడతాం అంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ చేసింది కూడా సంతోషం. ఇంటెలిజెన్స్ రిపోర్ట్లన్నీ పోలీసు వాళ్ళని గ్రిప్లో పెట్టుకుంది ఆయనే. అక్కడ మన కరీంనగర్ దగ్గర దళితుల్ని కొట్టిపించింది, పిచ్చ కొట్టుడు కొట్టిపించింది ఆయనే. అరెస్ట్ చేస్తారా మరి కేసీఆర్ని? చెయ్యరు. అరెస్ట్ చేసే అవకాశమే ఎక్కడ కూడా లేదు. కావాలని ఏదో చేస్తున్నారు, డ్రామాలు చేస్తున్నారు. ఒకవేళ అరెస్ట్ చేసినా కాంగ్రెస్కి పేరు వస్తుంది అనుకోవడం కాంగ్రెస్ పార్టీ పిచ్చితనం, చాతగాని తనము. మీరు విచారణకు పిలవడం వల్ల గ్రాఫ్ తగ్గిపోయింది. ఎవరిది? కాంగ్రెస్ది. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు ఎవడన్నా మున్సిపల్ ఎన్నికల టైంకి విచారణకు పిలుస్తారా? సానుభూతి పెరగదా వీళ్ళ మీద? మున్సిపల్ ఎన్నికల్లో మరి సీట్లు ఎట్లా కాంగ్రెస్కి వస్తాయా? అధికార పార్టీ కాబట్టి బ్యాలెట్ బాక్స్లో దొంగ ఓట్లు మొన్నేసారు కదా ఎలక్షన్లో, అట్లా దొంగ ఓట్లు వేస్తే వస్తాయి. మున్సిపల్ ఎన్నికల టైంలో కేటీఆర్ని పిలిస్తే ఏమవుతుందో లేదు తెలియదు, ఏదో కార్యకర్తలు వచ్చారు. కానీ కేసీఆర్ని పిలిస్తే విచారణకు గనక తెలంగాణ ప్రజలు మాత్రం చాలామంది ముసలోళ్ళు ముఖ్యంగా నారాజు అవుతారు. ఈ కేటీఆర్ని, హరీష్ రావుని, పెద్ద కేసీఆర్ని పట్టించుకున్నంత వీళ్ళని ఎవరు పట్టించుకోరు. కవితని, నాట్ ఈవెన్ కవితని అయితే ఎవరు చూడని కూడా చూస్తలేరు. కానీ కేసీఆర్ని పిలవడం వల్ల తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని పొట్టు తిట్టుకునే పరిస్థితి వచ్చింది. గ్రాఫ్ ఎవరికి పడిపోయిందయా? కాంగ్రెస్ పార్టీకి. ఈ పిలవడం ఎప్పుడు పిలిచేది ఉండే? మీ అధికారం వచ్చిన 6 నెలల లోపల, ఏడాది లోపల పిలిచేది ఉండే. కానీ మొత్తం శాతగాని ప్రభుత్వం అయిపోయిన తర్వాత, అన్నీ ఫెయిల్ అయిపోయిన తర్వాత ఇప్పుడు పిలిచి ఏం లాభం? ఇది వాళ్ళకి కలిసి వస్తుంది బీఆర్ఎస్కి. దీని వాళ్ళ క్యాష్ చేసుకుంటారు. అట్లా ఉంది మీ కాంగ్రెస్ వాళ్ళ తెలివితేటలు. ఒక్కడు కూడా తెలివి లేకపోయా కాంగ్రెస్ పార్టీలో. ఉందా? ఎవడన్నా చెప్పాలనా? అరే బాబు ఇప్పుడు పిలవకంటారా నాయన, మున్సిపల్ ఎన్నికలు ఉన్నాయి, ఈ విచారణ సరే కేటీఆర్, హరీష్ని పిలిచిరు, ఓకే, పెద్ద ఎవరు పట్టించుకోరు. కానీ కేసీఆర్ అంటే ఆలోచించాలరా నాయన. కేసీఆర్ని విచారణకు పిలిస్తే ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది? మనం ఏమైనా ప్రభుత్వంలో ఏమైనా ఇచ్చినామా? పథకాలు కూడా ఏమి ఇవ్వలే. ముసలోళ్ళని ఆగం పట్టిస్తుంది, పెన్షన్లు ఆగం పట్టిస్తుంది, కరెంటు బిల్లు ఆగం పట్టిస్తుంది, సబ్సిడీ లేదు, అది లేదు, ఇది లేదు అనుకుంటా ఉండేదేమో. ఇప్పుడు ఎవరికి ఇబ్బంది? ఇది కాంగ్రెస్ పార్టీకే ఇబ్బంది. ఎందుకు ఇబ్బంది కాంగ్రెస్ పార్టీకి అంటే ఇక మీకే తెలియాలి. నేనేమనలేదు, మీరేమి వినలేదు. కేసీఆర్ని అరెస్ట్ చేయాలని మీరు కోరుకుంటున్నారా? నిన్న విచారణ తర్వాత కొన్ని కేసీఆర్ అరెస్ట్ అవుతాడని మీరు అనుకుంటున్నారా? రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించేంత సీన్ ఉందనుకుంటున్నారా? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి, ఆప్షన్స్ ఇవ్వండి, పోల్ పెట్టండి. మీ అభిప్రాయాన్ని కూడా తెలియజేయండి దయచేసి.
తదుపరి ఏం చేద్దాం? ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆదివారం సిట్ విచారణ ఉండడంతో ఉదయం 11 గంటలకు ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రం నుంచి బయలుదేరిన కేసీఆర్ నేరుగా నందీనగర్లో నివాసానికి చేరుకున్నారు. అక్కడ బీఆర్ఎస్ ముఖ్య నేతలతోటి లంచ్ మీట్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తనపై కేసులు విచారణలపై వారితో చర్చించినట్లు తెలిసింది. సిట్ విచారణ అనంతరం ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ న్యాయవాద బృందాలతో కేసీఆర్ సమావేశమయ్యారు. సిట్ అధికారులు అడిగిన ప్రశ్నలు, దానికి తానిచ్చిన సమాధానాలను వారితో పంచుకున్నట్లు తెలిసింది. సిట్ దర్యాప్తు నేపథ్యంలో తదుపరి ఏం చేయాలన్న దానిపైన కూడా బీఆర్ఎస్ లీగల్ టీంతో ఆయన సమాలోచన చేసినట్లు తెలుస్తోంది. ఏబిఎన్ ఆంధ్రజ్యోతిపై గులాబీ గూండాల దాడి. మీరు టకలపల్లి రవీంద్రరావుని గెట్అవుట్ అన్నారు. మరి వాళ్ళు ఏం చేస్తారు? కానీ ఒకటి, మరి ఇందుకే కోపం వచ్చేది బీఆర్ఎస్ పార్టీ అంటే. ఇప్పుడు మీ ప్రాబ్లం ఎవరితోటి? బీఆర్ఎస్ పార్టీ గెట్అవుట్ అన్నది ఎవడు? మిమ్మల్ని ఎవరైతే గెట్అవుట్ అన్నాడో అతని మీద కోపం దుత్త మీద చూపించినట్టు పాపం ఫీల్డ్లో తిరిగిన కెమెరామ్యాన్ మీద దాడి చేస్తారా అండి ఎవరన్నా? తప్పు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా మీద కోపం ఉంది రేవంత్కి, నా మీద చూసుకోవాలి. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళతో చూస్తే చాతగాని కూడా అంటారు. గ్రౌండ్లో తిరిగే మా రిపోర్టర్లు కెమెరామ్యాన్ల మీద చూపిస్తారా? ఇందుకు కదా బీఆర్ఎస్ పార్టీ అంటే కోపం వచ్చేది, రౌడీల మూక అని అందుకే కదా అనేది. ఇప్పుడు ఆల్రెడీ మీరు బాయ్కాట్ చేసిరు, తర్వాత ఆయన ఎవడో క్షమాపణ చెప్పిండు, అంతవరకు అయిపోయింది. మీకు నిజంగా దాడి చేయాలనుకుంటే మెయిన్ రాధాకృష్ణ మీద దాడి చేసుకోండి పోయి, దమ్ములుంటే. కెమెరామ్యాన్ ఏం చేసిండు గ్రౌండ్లో? చిన్నవాళ్ళ మీదనా మీ ప్రతాపాలు? మీ ప్రతాపం చిన్నవాళ్ళ మీదనా? కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి కానీ కెమెరామ్యాన్ మీద దాడి ఎందుకు చేయాలి? ఆయనకి ఏమైనా అయి ఉంటే. ఇది పరిస్థితి. ఇక తర్వాత మీ ఇష్టం. ఆదేశాలు ఇచ్చింది మీరేనా? మావోయిస్టుల పేరుతో ఫోన్లు ఏం క్వశ్చన్ అడిగిన చూద్దాము. ఆదేశాలు ఇచ్చింది మీరేనా? మావోయిస్టుల పేరిట ఫోన్లను ట్యాపింగ్ చేయించారా? ఎన్నికల్లో గెలుపునకు ఆయుధంగా మార్చుకున్నారా? రిటైర్ అయిన అధికారులను ఎందుకు కొనసాగించారు? వ్యాపారుల్ని అబ్బో, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కొనసాగిస్తలేదా? కొనసాగిస్తలే. కేసీఆర్ చేసిన తప్పే నువ్వెందుకు చేస్తున్నావు? మార్పు తెస్తా అన్నావు కదా. రిటైర్ అయిన వాళ్ళని ఉద్యోగాలకు వెళ్ళి పీకేస్తా అన్నావు కదా. మరి శ్రీనిధి ఎందుకు పెట్టినావు అట్లనే? అదే మీ చంద్రశేఖర్ రెడ్డిని పెట్టినావు కదా ఆర్టీఐ కమిషనర్గా. వాళ్ళ అన్ననో తమ్ముడు అవుతాడు, అన్న. శ్రీనిధిలో రిటైర్ అయిన ముసలోని ఎందుకు తీసుకొచ్చి పెట్టినావయ్యా రేవంత్ రెడ్డి? కేసీఆర్ పెట్టినవు, నువ్వు కూడా పెట్టినావు. పెద్ద మార్పు ఏమున్నదాడ? ఆ శిల్పారామంలోనైతే అతను 85 సంవత్సరాల నుండి అతనే ఉన్నాడు. 85 సంవత్సరాల వయసు ఉన్నాడు. ఈ శ్రీనిధోడికైతే పెరాలసిస్ తోటి తిరుగుతాడట. మళ్ళీ తొక్కలో ట్యాగ్ లైన్ రేవంత్ రెడ్డి, యువతరాన్ని ఏకం చేస్తా, యువతరానికి చేయూతనిస్తా. నీ తొక్కలో ఆడ చెయ్యే ఎరగొడుతున్నట్టే. ఇప్పుడు మరి సిట్ అధికారులు రేవంత్ను కూడా ప్రశ్నించాలి పోయి కేసీఆర్తో పాటు. కేసీఆర్ తప్పు చేసిండు, రిటైర్ అయ్యేటువంటి వయసులో రిటైర్ అవ్వనివ్వకుండా వాళ్ళ ఉద్యోగ వ్యవధిని సమయాన్ని పెంచుతే కొత్తగా వచ్చే నీరు రాదు, కొత్తగా ఉద్యోగాలు చేసే వాళ్ళకి అవకాశాలు ఉండవు. ఇది కేసీఆర్ చేసిన తప్పు. దీన్ని సిగ్గు లేకుండా రేవంత్ రెడ్డి మార్పు తెస్తాము అని మేనిఫెస్టోలో పెట్టి కేసీఆర్ ఏమైతే చేసిండో రేవంత్ అదే చేస్తున్నాడు. మా చిన్నప్పుడు మా టీచర్ చెప్పేది, టీచర్ నేను హోంవర్క్ చేయలే టీచర్ అని అంటే నన్ను కొట్టేది, ఇంకోటి కూడా కొట్టేది. అదే ఆమెలాగా నువ్వు కూడా చేస్తలేవా, వాడు గడ్డి తింటాడు రా, నువ్వు కూడా పోయి గడ్డి తింటావా అంటాడు. అంటే ఇప్పుడు మరి కేసీఆర్ రిటైర్ అయిన ఉద్యోగుల్ని తీసేయకపోతే మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు? గడ్డి తింటుండా? ఆయన ఏది చేస్తే గిది అదే చేస్తుండు పెద్ద. ఓకే.
రిటైర్ అయిన అధికారులను ఎందుకు కొనసాగించారు? వ్యాపారుల్ని బెదిరించడం వల్లే ఎన్నికల బాండ్లు వచ్చాయా? ఎమ్మెల్యేల కొనుగోలు ఆడియోలు మీకెలా వచ్చాయి? మాజీ సీఎం కేసీఆర్పై సిట్ అధికారుల ప్రశ్నల వర్షం. నందీనగర్లోని ఇంట్లో 4.5 గంటల విచారణ అవసరమైతే మరోసారి విచారిస్తామని సమాచారం. ఆ సమయంలో ఇంట్లోనే కేటీఆర్, లాయర్లకు అనుమతి నో. విచారణ అనంతరం సిట్ చీఫ్ను కలిసిన దర్యాప్తు బృందం. సరేనయ్యా, కేసీఆర్ని క్వశ్చన్లు అడిగిర్రు, కానీ కేసీఆర్ చెప్పిన ఆన్సర్ లేనిది అది కూడా చెప్పాలి కదా. ఏం చెప్తాడు? ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎట్లయితే ఫోన్ ట్యాప్ చేస్తుండో గట్లనే అప్పుడు మేము చేసినాం. నా మీద దాడులు చేయబోయిండ్రు, ఎవడే కుట్రలు చేస్తారో తెలుసుకోవాలంటే ఫోన్ ట్యాప్ చేయాలి. నేను సిట్ అధికారులను అడుగుతున్నా, అట్లాగే సజ్జనార్ గారిని అడుగుతున్నా, ఇప్పుడు ఫోన్ ట్యాప్ అవుతలేదా? రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాప్లు చేయట్లేదా? మరి మా ఫోన్లు ఎందుకు కుయ్య 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 అని కట్ అవుతున్నాయి? అప్పుడు కేసీఆర్ ఏం చేసిండో ఇప్పుడు రేవంత్ అదే చేస్తుండు. మరి దీన్ని ఏమనాలే? డైరెక్ట్గా గన్లు పట్టుకొని తిరుగుతురు కదా బాబు. రోహిన్ రెడ్డి సుమంత్ కలిసి డెక్కన్ సిమెంట్ వాడిని బెదిరించిండని. మరి దీన్ని ఏం చేయాలి? ఇప్పుడు ఆ ఊరికి ఈ ఊరు ఎంత దూరమో ఈ ఊరికి ఆ ఊరు అంత దూరం కదా. మరి దీన్ని ఏం చేయాలి? గన్లు పట్టుకొని మరి డెక్కన్ కంపెనీ వాడిని సిమెంట్ వాడిని బెదిరించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా దాంట్లో షేర్లు ఉన్నాయట. ఈ రోహిన్ రెడ్డిని చూసినా సుమంత్ని చూసినా గన్ను పట్టుకుంటేనే వాళ్ళ మామూలుగా చూసినా బెదిరిపోతారు. కానీ ఆ పెద్ద ఆయన సుప్రీం మీరేనా? రాజకీయ ప్రయోజనాల కోసమే ట్యాపింగ్ జరిగిందా? ఎన్నికల ముందు ప్రతిపక్ష నేతల ఫోన్లు ట్యాప్ చేయించారా? రేవంత్ ఆయన కుటుంబ సభ్యుల ఫోన్ ట్యాపింగ్ మీకు తెలిసే జరిగిందా? ప్రభాకర్ రావు టీంతో మీరు ఎప్పుడైనా నేరుగా మాట్లాడారా? ఇజ్రాయెల్ నుంచి తెప్పించిన సాఫ్ట్వేర్ కోసం బీఆర్ఎస్ అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయా? మాజీ సీఎం కేసీఆర్ పై సిట్ ప్రశ్నల వర్షం. సుమారు 5 గంటల పాటు విచారణ. 60 ప్రశ్నల్లో కొన్నింటికి సమాధానం ఇచ్చినట్టు టాక్. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్కు పయనం. విచారణ అనంతరం పార్టీ శ్రేణులకు అభివాదం చేస్తున్న కేసీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు. రేవంత్ దిష్టిబొమ్మల దహనం. తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత. సిట్ గౌరవించుకున్న కేసీఆర్ సహకరించారు. సిట్ గౌరవించకుండా కేసీఆర్ సహకరించారు. విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఆయన చిల్లర రాజకీయాలకు వణికిపోయే వ్యక్తి కాదు కేటీఆర్. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చాడని కేటీఆర్ చెప్తున్నాడు. వచ్చి విచారణ ఎదుర్కొన్నాడని కేటీఆర్ చెప్తున్నాడు. ఎందుకు వచ్చారు విచారణకు అంటే అరెస్ట్ ఎట్లాగో కాడు అని మీకు తెలుసు కాబట్టి. ఎటు ట్యాగ్ లైన్ 2500 కోట్లు. సరే, ఏదేమైనా నేను ఒక కేసీఆర్కి వీరాభిమానిని. వ్యక్తిగా ఆయన పాలన పట్ల నేను ప్రశ్నించి ఉండొచ్చు, కానీ కేసీఆర్ తెలంగాణ ఒక దిక్సూచి లాంటివాడు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది అంటే ఒకటి కేసీఆర్, ఇంకోటి మా విద్యార్థులు, తెలంగాణ ఉద్యమకారులు. భావి తరాలు మొత్తం కూడా ఉద్యమకారులను, మా విద్యార్థులను, అప్పటి విద్యార్థులను, అట్లాగే కేసీఆర్ గారిని తప్పకుండా గుర్తు చేసుకుంటూనే ఉంటాం. సో ఆయన మీద ప్రేమ, గౌరవం ఎప్పుడు అలాగే ఉంటుంది. తెలంగాణ మొట్టమొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ మీద గౌరవం ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది. కాకపోతే మేము ప్రశ్నలాగానే చేయాలి. ప్రజల పక్షాన మాట్లాడుతున్నప్పుడు డెఫినెట్గా లోటుపాట్ల గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం, బాధ్యత మా పైన ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏమైనా తప్పిదాలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము ప్రశ్నిస్తాం. కానీ ఎప్పుడు మాత్రం కేసీఆర్ చల్లగా ఉండాలని మేము కోరుకుంటాం. ఈ కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా కేసీఆర్ పక్కన ఉన్న సంతోష్ చేసిండు అనే కొన్ని వ్యవధిల్లో అభిప్రాయపడాల్సినటువంటి అవసరం ఉన్నది. మారాల్సింది ఎవరైనా ఆయన అంటే వీళ్ళు ఎవరు? కేటీఆర్ కానీ, సంతోష్ కానీ, హరీష్ రావు కానీ.
కానీ మరి ఈ ఏజ్లో కేసీఆర్ గారిని విచారణకు పిలవడం అనేది మరి జనరల్గా గదర్ వచ్చిన బయట కూర్చోబెట్టింది ఎవరు? ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తీసుకుంది ఎవరు? మరి ఇంటెలిజెన్స్ అప్పుడు ప్రభాకర్ రావుని ప్రశ్నించినట్టే ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఐజీలను కూడా మరి మా ఫోన్ ఎందుకు ట్యాప్ అవుతుందని ఎస్ఓటీ పోలీసులను అడగాలి. అవ్వట్లేదా? ఇప్పటికి కూడా ఫోన్లు ట్యాప్ అవుతున్నాయి. కాకపోతే మరీ ఘోరంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళ హీరోయిన్లను బ్లాక్మెయిల్ చేయడము, వాళ్ళ చాట్ అంతా చూడడము, ఇట్లాంటివి ఏం చేయలే. ఇప్పుడు ఇప్పుడు జనరల్గా మేము ఇప్పుడు ప్రశ్నించే గొంతుకలు కొంతమంది యూట్యూబర్సు, జర్నలిస్టులు, తర్వాత ప్రతిపక్షాలు అండ్ కొంతమంది ల్యాండ్ లార్డ్స్. రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయాలి కదా, ల్యాండ్ లార్డ్స్. సో ఇట్లా కొంతమందివి ఫోన్లు ట్యాప్ అవుతూ ఉన్నాయి. మరి రేవంత్ రెడ్డి ఎందుకు ట్యాప్ చేస్తున్నట్టు? అతను కూడా తీసుకెళ్ళి బొక్కలేయండి అని అడగాలనుంది నాకు, కానీ అయ్యారు కదా. ఏం చెప్తాడు ఇప్పుడు కేసీఆర్ కూడా? ఎస్, ముఖ్యమంత్రిగా రోజు పొద్దున్నే ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తాయి. మరి ఇంటెలిజెన్స్ నిఘాలంటే ఫోన్ ట్యాపింగ్ చేస్తారు. ఫోన్ ట్యాప్ జరుగుతుంది కాబట్టే అశోక్ నగర్లో విద్యార్థులు ఎల్లుండి ధర్నా చేద్దామంటే ఈరోజే పోలీసులు పోతురు. ఎట్లా తెలుస్తుంది పోలీసులకు? మీరు ఫోన్ ట్యాప్ చేస్తారు, గ్రూపులు హ్యాక్ చేస్తారు వాట్సాప్లో కాబట్టి తెలుస్తుంది. ఎస్, ఇక్కడ చూసినట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు, రేవంత్ దిష్టి బొమ్మల దహనం, తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత. ఎస్, ఫోన్ ట్యాపింగ్ కేసులో బ్లాక్మెయిల్ చేయించి ఎలక్టోరల్ బాండ్స్ వసూలు చేశారా? ఇక్కడ సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ద్వారా కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఎలా వచ్చాయి? సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు ఏమన్నా పెద్ద నీతిమంతుడా? పెద్ద దొంగ. మొన్న చూడలే హైదరాబాద్ కులగొట్టింది. సినిమా క్యారెక్టర్ ఆర్టిస్టు తనవి కూడా రమ్యనా ఎవరు తన పేరు, వాళ్ళ ప్లాట్లు మొత్తం అన్యాక్రాంతం చేసింది సంధ్యా కన్వెన్షన్ శ్రీధర్రావు కదా. ఆయన ఏమైనా పెద్ద సుధపూసనా లేకపోతే సూపర్ స్టార్ రజనీకాంత్? పెద్ద దొంగ, పెద్ద ఫ్రాడ్. అన్ని మోసాలే అతను సంధ్యా కన్వెన్షన్లో, అన్నీ ప్రతిదీ శ్రీధర్రావు. ఇక ఆయన చరిత్ర ఎంత ఎప్పుడు అంత తక్కువ. పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2, ఎలక్టోరల్ బాండ్స్ లేని పార్టీ ఏదో దయచేసి చెప్పాలి. ఈ ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి కదా, ఎలక్టోరల్ బాండ్స్ లేని పార్టీ ఏది? సుప్రీంకోర్టు ప్రశ్నించలేదా ఏ పార్టీస్ని? ప్రతి పార్టీ. కేంద్ర ప్రభుత్వం విషయానికి వస్తే బీజేపీ, భారతీయ జనతా పార్టీకి లేవా ఎలక్టోరల్ బాండ్స్? ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి లేవా ఎలక్టోరల్ బాండ్స్? అండ్ రాష్ట్రం విషయానికి వస్తే, ప్రాంతీయ పార్టీ విషయానికి వస్తే, ఇప్పుడు ప్రాంతీయం ఎట్లయింది లేదు, భారతీయ రాష్ట్రీయ సమితి బీఆర్ఎస్కి లేదా ఎలక్టోరల్ బాండ్స్? ఏ పార్టీకి లేదా ఎలక్టోరల్ బాండ్స్? ఓవర్ టు మెగా కృష్ణారెడ్డి, ఓవర్ టు మెయిల్ కంపెనీ నుండి ఈ 3 పార్టీలకు ఉంది. ఆఖరికి వైఎస్ఆర్సిపి, ఆంధ్రాలో విషయానికి వస్తే ఇక టీడీపీ సంగతి ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు టీడీపీకి లేదా, టీడీపీకి కూడా ఉంటుంది ప్రతిపక్షంలో ఉండే కాబట్టి. సో ఓవర్ టు మెగా కృష్ణారెడ్డి. నాట్ ఓన్లీ మెగా కృష్ణారెడ్డి, కానీ అత్యధిక డబ్బులు ఇచ్చింది సరి సమానంగా. ఫస్ట్ మెయిన్ ఎక్కువ డబ్బు బీజేపీ, అధికారంలో అప్పుడు బీఆర్ఎస్ ఉంది కాబట్టి బీఆర్ఎస్, తర్వాత కాంగ్రెస్ ప్రతిపక్ష హోదాలో. బ్యాగులు మోసి అన్ని రేవంత్ రెడ్డి తీసుకుపోయింది సూట్ కేస్ బ్యాగు. టింగ్ ఎవరికి లేదండి? ఎల్ఎన్టీ కంపెనీ, మెట్రో మొత్తం వీలే కదా. సో మెయిన్ ప్రధానంగా ఇచ్చింది ఎవరు? మెయిల్ మెగా కృష్ణారెడ్డి. కేంద్ర ప్రభుత్వం బీజేపీ నుండి మొదలు పెట్టుకుంటే నేషనల్ పార్టీ బీజేపీ,
ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్, వైఎస్ఆర్సిపి వీళ్ళందరినీ గ్రిప్లో పెట్టుకొని నడిపించింది మెయిల్ కంపెనీ కాదా, మెగా కాదా, మెగా వరాల జల్లు కుల్పీలే ఈ దేశాన్ని భ్రష్టు పట్టించేది. అండ్ బీజేపీకి అదాని, సారీ క్షమించాలి, అదాని లేడా? నేను సపోర్ట్ నేను ఎవరికి సపోర్ట్ చేయా, ఏ పార్టీకి సపోర్ట్ చేయా. అందుకే అడుగుతున్నా, అన్ని పార్టీలకు ఎలక్టోరల్ బాండ్స్ ఉన్నాయి. మరి బీజేపీ ఎవరు అధ్యక్షుడు, నేషనల్ ప్రెసిడెంట్ని తీసుకోండి విచారణకు, నేషనల్ పార్టీ ప్రెసిడెంట్ని తీసుకోండి సిట్ అధికారులు. కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ అధ్యక్షుడు ఎవరండి అప్పుడు? రేవంత్ రెడ్డి సిగ్గులేదాయా? మెయిల్ కంపెనీ కూడా ఎలక్ట్రానిక్ బాండ్స్ ఎందుకు తీసుకున్నావు, ఎందుకు మాట్లాడినావు? మళ్ళీ సిగ్గు ఎగ్గు లేకుండా కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఇప్పుడు ముఖ్యమంత్రి అయినాక మెగా కృష్ణారెడ్డి తప్ప నీకు ఎవరు దిక్కు దివనలేరా? తెలంగాణ ప్రాజెక్టులు ఆంధ్రాడికి ఎందుకు రాబాయి కట్టబెడతావు, సిగ్గులేదా అని ప్రశ్నించాలని ఉంది. కానీ ముఖ్యమంత్రి కదా, ప్రశ్నిస్తే బతకనిస్తారా, సంపి పడేస్తారు. పాయింట్ నెంబర్ 2. ఇక పాయింట్ నెంబర్ 3, ఈ పొంగులేటికి సిగ్గుందా? రాఘవ కన్స్ట్రక్షన్స్ పిచ్చి కడుతున్నాడు రాఘవ కన్స్ట్రక్షన్స్. మరి మెయిల్ కంపెనీకి కట్టబెట్టినప్పుడు నాకు కూడా ఇవ్వాలి ప్లీజ్ అని చిన్నపిల్లలు మారం చేసి కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు మెయిన్ భాగం మెయిల్కి ఇచ్చేసి మిగతా భాగం రాఘవ కన్స్ట్రక్షన్. అసలు ఇప్పుడు పార్లమెంట్లో మొన్న పెట్టిరు మంచి కాన్సెప్ట్ ఏంది, ఎమ్మెల్యేల మీద రాజకీయ నాయకుల మీద కేసులు ఉంటే వాళ్ళు పదవులలో కొనసాగడానికి వీల్లేదు, 30 రోజుల్లో బర్తరఫ్ చేయాలి అని. కానీ ఇంకొక రూల్ పెట్టాలి, దయచేసి చేతులెత్తి మొక్కుతా నరేంద్ర మోదీ గారిని. ఏం రూల్ అంటే, వ్యాపారవేత్తలు కాలు చేతుల్లో కొడతామని చెప్పండి. ఈ రాజకీయ నాయకుల్ని ఖరాబ్ చేసేది, భ్రష్టు పట్టించేది ఈ బ్రోకర్లే, వ్యాపారవేత్తలు. అది ఇస్తాం మీకు ఇది ఇస్తామని సిగ్గు ఎగ్గు లేకుండా ప్రాజెక్టులు రాసుకుంటారు. అంతేకాదు ఇంకో రూల్ ఏం పెట్టాలంటే, వ్యాపారవేత్తలు ఎవరు కూడా రాజకీయాల్లో రాణించడానికి, రాజకీయాల్లోకి రావడానికి వీల్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. అంతేకాదు ఈ రోజున ఎంపీలకు చాలామందికి కంపెనీలు ఉన్నాయి. ఒకవేళ సరే కంపెనీలు ఉండడం తప్పు కాదండి, వాళ్ళకి బిజినెస్లు ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. కానీ ఎవరైనా ఎంపీలుగా ఉంటే, ఎమ్మెల్యేలుగా ఉంటే, మంత్రులుగా ఉంటే వాళ్ళ కంపెనీలు టెండర్లో పార్టిసిపేట్ చేయడానికి వీల్లేదు అని ఒక కొత్త జీవో కేంద్ర ప్రభుత్వం తీసుకురండి. ఫర్ ఎగ్జాంపుల్ ధర్మపురి అరవింద్ గారు ఉన్నారు, ఆయన ఎంపీగా ఉన్నారు, ఆయనకు సంబంధించిన కంపెనీలు ఉంటాయి. రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, ఆయనకు సంబంధించిన కంపెనీలు ఉంటాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఉన్నారు, ఆయనకు సంబంధించిన కంపెనీలు ఉంటాయి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు, రాఘవ కన్స్ట్రక్షన్లో సిగ్గు ఎగ్గు లేకుండా ప్రతి టెండర్లో దూరిపోతాడు. ఏమనంటే నేను రెవెన్యూ మంత్రిని 1000 కోట్లు ఖర్చు పెట్టినా, ఎవడు పెట్టమన్నాడు రా 1000 కోట్లు, ఎవడు పెట్టమన్నాడు రా 1000 కోట్లు? అందరు దొంగలే. ఎందుకు ఇవ్వాలి రాఘవ కన్స్ట్రక్షన్స్కి? అంటే నువ్వు ఖర్చు పెట్టినటువంటి 1000 కోట్లు ప్లస్ ఇంకొక 1000 కోట్లు వచ్చేసినాయి. ఈ పాటికే పొంగులేటి సంపాదించేసుకున్నాడు. దయచేసి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో ఈ బిల్లు ప్రవేశపెట్టండి. రాజకీయ నాయకులకు సంబంధించినటువంటి కంపెనీలు గవర్నమెంట్లో ఉన్నంత వరకు, పదవులలో ఉన్నంత వరకు వాళ్ళ కంపెనీ టెండర్ వేయడానికి వీల్లేదు. టెండర్ వేసినా న్యాయబద్ధంగా వేయాలి. అసలు ఆ రూల్ పెట్టకండి, దయచేసి పెట్టేయండి రూల్ ఒకటి. దోచుక తింటారు. మరి ఇవన్నీ ఎలక్టోరల్ బాండ్స్ కదా, బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అందరు దొంగలే కదా, అందరు ప్రజల్ని పిచ్చోళ్ళు చేసేటోళ్ళే కదా. సో దయచేసి సిట్ ఏం అడగాలో, ఎవరిని అడగాలో అడగండి. ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్కే లేవు, వైఎస్ఆర్సీపీకి ఉన్నాయి, బీజేపీకి ఉన్నాయి, కాంగ్రెస్ కూడా ఉన్నాయి. బీఆర్ఎస్కి 1 కోటి రూపాయలు ఇస్తే కాంగ్రెస్కి 50 లక్షలు ఇచ్చిర్రు. ఎగ్జాంపుల్గా చెప్తున్నా. మళ్ళీ ఏది ఇచ్చినట్టు చూపి అంటే ఎడదేవాలి నేను పోయి, ఎగ్జాంపుల్గా అంతకన్నా ఎక్కువనే ఇచ్చాడు. ఇప్పుడు ఇవన్నీ ఎరేసే రాజకీయ నాయకులది తప్ప, వీళ్ళని ఖరాబ్ చేసే వ్యాపారవేత్తలది తప్ప, సిగ్గు ఎక్కువ లేకుండా గవర్నమెంట్ జీతం తీసుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు కమిషన్లకు ఎగ్గబడి దోచుకెళ్ళడం తప్ప ఎవరిది తప్పు? ఈ ప్రశ్న
మా తెలంగాణ ప్రజలకు వదిలేస్తున్నాను నేను. ఓకే, ఇది పరిస్థితి. బాండ్స్ ఎలా వచ్చాయని రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు, రేవంత్ దిష్టి బొమ్మల దహనం, తెలంగాణ భవన్ వద్ద ఉద్రిక్తత, సిట్ గౌరవించకుండా కేసీఆర్ సహకరించారు, విచారణలో ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చారు, ఆయన చిల్లర రాజకీయ రాజకీయాలకు వణికిపోయే వ్యక్తి కాదు. రాష్ట్రానికి నిరాశే, హైస్పీడ్ రైలుతో తొసరి, ఇతర కేటాయింపులు చేయని కేంద్రం, తెలంగాణ విజ్ఞప్తులను పట్టించుకొని మోడీ ప్రభుత్వం, మూసీ మెట్రో ఆర్ఆర్ఆర్కు నో ఫండ్స్, ఐఏఎం విద్యా సంస్థల కేటాయింపులపైన నో రెస్పాన్స్, కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు నిరాశ ఎదురైంది, హైదరాబాద్కు హైస్పీడ్ ట్రైన్ మినహా ఎలాంటి కేటాయింపులు చేయలేదు, పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కేంద్రం పట్టించుకోలేదని స్పష్టతనిస్తుంది. దిశకు కేటీఆర్ లీగల్ నోటీస్, ఎంపీ ధర్మపురి అరవింద్ వార్త తొలగించాలని తాకీదు, న్యాయపరంగానే ఎదుర్కొంటాం దిశ యాజమాన్యం, కేటీఆర్ వద్ద డ్రగ్ పెడ్లరట, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఫోన్ ట్యాపింగ్ జరిగిన మాట వాస్తవం, నా ఫోన్ కూడా ట్యాప్ చేశారు, సీఎం రేవంత్ ప్యాకేజీలను అమ్ముడు పోకుంటే 4 రోజుల్లో బీఆర్ఎస్ లీడర్లు జైలుకు వెళ్ళడం ఖాయం, కేటీఆర్ ఓ పెద్ద డ్రగ్ పెడ్లర్, ఆయనపై డ్రగ్స్ కేసులు పెట్టాలి, డ్రగ్స్ ఇగో మీకు పడకపోతే మీరు చూసుకోండి. ఈ ప్రెస్ మీట్ మాట్లాడినటువంటి ధర్మపురి అరవింద్కి లీగల్ నోటీసులు పంపించుకో. ఎవడేం కేటీఆర్ రేవంత్ని తిట్టినా, రేవంత్ కేటీఆర్ తిట్టినా, లేకపోతే రేవంత్ కేటీఆర్ కలిసి బీజేపీ నాయకుల్ని తిట్టినా, మధ్యవర్తిగా ప్రతి ప్రెస్ మీట్ని కవర్ చేసేటువంటి బాధ్యత జర్నలిస్టుల పైన, మీడియాల పైన ఉన్నాయి. 4th ఎస్టేట్ పైన ఆ వార్త రాసినందుకు 4th ఎస్టేట్ మీద దాడి చేయకు. మీకు దమ్ములు ఉంటే మీరు చూసుకోండి, మీ కేసులు మీ నోటీసులు మీరు పంపించుకోండి. కేటీఆర్కి పంపమను, కేటీఆర్ నోటీసు అరవింద్కు పంపమను, లేకపోతే ఇంకేమైనా వేసుకోమనండి. మధ్యలో మీడియా జోలికి ఎందుకు వస్తారండి? నిజంగా ఈ రోజున చాలా బాధాకరం అండి. ఉమెన్ కానిస్టేబుల్ సౌమ్య దుండగుల్ని పట్టుకునేటువంటి క్రమంలో గంజాయి బ్యాచ్ని మీ అందరికీ కూడా తెలుసు, గంజాయి అనేది నిజామాబాద్లో అత్యాధునికంగా దొంగలు సరఫరా చేస్తూ ఉంటారు. పోలీసులకు అన్నీ తెలుసు, సరే అది పక్కన పెడితే పాపం నిజంగా సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అధికారిని కానిస్టేబుల్ సౌమ్య ఈ గంజాయి మూకలకు బలైంది. తప్పించుకునే క్రమంలో సౌమ్య మీద దాడి చేయడం జరిగింది. తను ట్రీట్మెంట్ తీసుకుంటూ సౌమ్య గారు కాలం చేయడం జరిగింది. తన తుది శ్వాసను వదిలేయడం జరిగింది. ఈ దుండగులను మాత్రం ఊరికే వదిలిపెట్టదు. ఇట్లాంటి వాళ్ళని నడి రోడ్డు మీద ఎన్కౌంటర్ చేయాలి. తన డ్యూటీ తను చేసింది. ఇలాంటి పోలీస్ ఆఫీసర్లకు నిజంగా నా సెల్యూట్ అండి. కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాము. అండ్ నిన్న అంత్యక్రియలు జరిగినాయి. సో సౌమ్య మృతదేహానికి నివాళి అర్పిస్తున్న మంత్రి జూపల్లి సౌమ్య కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. సర్వీస్ కాలానికి వేతనం సైతం చెల్లిస్తాం. ఆమె తమ్ముడికి సర్కారు ఉద్యోగం. మంత్రి జూపల్లి గాంధీ ఆసుపత్రిలో సౌమ్య మృతదేహానికి నివాళి. చాలా బాధాకరము. చాలా ఒక మహిళగా గర్వపడుతున్నా. ఒక మహిళా కానిస్టేబుల్ మృత్యువుతో పోరాడడం కాదు, దుండగులతో పోరాడింది. షీఈ్ అ రియల్ హీరోయిన్, నాట్ హీరోయిన్, రియల్ హీరోయిన్. బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం. నిందు చంద్రుడు ఒకవైపు, శుక్కలు ఒకవైపు అన్నట్టు. బాబు, బడ్జెట్ అనేది భారతదేశ వ్యాప్తంగా పెడతారు. తెలంగాణలో సామాన్యులు లేరా? తెలంగాణలో వెండి బంగారాలు కొంటలేరా? తెలంగాణలో ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కొంటలేరా? ఇప్పుడు మహిళా హాస్టల్ అన్నారు, తెలంగాణలో మహిళా హాస్టల్ పెట్టరా? భారతదేశ వ్యాప్తంగా ప్రకటించినప్పుడు, భారతదేశంలో తెలంగాణ ఒక భాగమైనప్పుడు
మరి ఇక్కడ ప్రజలకు కూడా వర్తిస్తుంది కదా. అందుకే బట్టి గారికి కోపమేమో నిర్మలా సీతారామన్ అంటే. తెలంగాణ ఎందుకని ఇప్పుడు వాళ్ళు బడ్జెట్ కేటాయిస్తే లగెత్తరో అని సూట్ కేసులు పట్టుకొని మీరు అది కూడా నొక్కేద్దామనా మీరు రేవంత్ రెడ్డి కలిసి. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చిందనుకో ఆ వంక ఈ వంక చెప్పి బిల్స్ పెట్టుకుని నొక్కేయడానికే కదా మీ బాధ, ఆ ఏడుపు. అందుకేగా మీ ఏడుపు. సో ఇదండి పరిస్థితి. ఎస్, ఫస్ట్ బడ్జెట్ గురించి మాట్లాడుకున్నాం, తర్వాత కేసీఆర్ విచారణ గురించి మాట్లాడుకున్నాం. అది అయ్యేది లేదు, పోయేది లేదు. కేసీఆర్ అయితే అరెస్ట్ కాడు నాకు తెలిసినంత వరకు. గ్రాఫ్ మాటిమాటికి విచారణకు పిలవడం వల్ల ఈ రేవంత్ రెడ్డికి అర్థమవుతలేదు, కాంగ్రెస్ వాళ్ళకి ఇది లేదు. ఎవరి గ్రాఫ్ పెరుగుతుందిరా నాయన అంటే వీళ్ళ గ్రాఫే. బీఆర్ఎస్కే మంచిది మీరు విచారణకు పిలిచినా అరెస్ట్ చేసినా, మీకైతే మంచిది కాదు. అది అయిపోయింది. నెక్స్ట్ కేసీఆర్ మరి రేవంత్ రెడ్డి ఎందుకు పరేషాన్లో ఉన్నాడు, ఇతను ఎందుకు పరేషాన్లో ఉన్నాడు అంటే ఈయన విదేశాల్లో ఉన్నప్పుడు ఇక్కడ చాలా జరిగినాయి. ఆయన ఏ రకంగా పీఠం నుంచి కాలు పట్టుకొని గుంజాలా అని చెప్పి ఒకవైపు బట్టి విక్రమార్క, మరోవైపు కోమటిరెడ్డి, మరోవైపు ఇంకొంతమంది ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఈ నలుగురు ఆ కుర్చీని ఒక్కొక్క కాలు పట్టి గుంజనీకి, రేవంత్ రెడ్డి కాలు పట్టి గుంజనీకి శత విధాల కుట్రలు చేసిండు. ఈ విషయం ఇంటెలిజెన్స్ ద్వారా రేవంత్ రెడ్డికి చేరి రేవంత్ రెడ్డి పరేషాన్లో ఉన్నాడు. పాయింట్ నెంబర్ 1. ఇక పోతే పాయింట్ నెంబర్ 2, ముఖ్యమంత్రిని తిడుతూ ఉంటే మీరు ఖండించరా అయ్యా, నాకు అర్థం కాదు. మంత్రులు ఉండే ఏం లాభం, ఒక్కడంటే ఒకడు ఖండిస్తలేడు. ఇక ఏదో పెట్టకపోతే బాగుండదని చెప్పి నిన్న బీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరూ ఇది ఏమంటారు రాస్తారోకాలు చేసి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు తగిలేస్తే మీరు ఎవరు మాట్లాడరా అని చెప్పి రేవంత్ రెడ్డి వెంటనే వాయిస్ మెసేజ్ పంపించినట. ఇమీడియట్గా బట్టి ప్రెస్ మీటు, శ్రీధర్ బాబు ప్రెస్ మీటు, ఫోన్ టాపింగ్ మీద ఏదో అది కూడా ముఖంలో జీవం లేదు. నిన్న చూడండి శ్రీధర్ బాబు ఫేస్ మీట్, ఒక నవ్వు లేదు, ఒక వాక్చాతుర్యం లేదు. నిన్న ప్రెస్ మీట్లా ఏదో చెప్పాలి కాబట్టి ఏదో ఎక్స్ప్రెషన్ లేని ముఖం ఇట్లా పెట్టి యాక్చువల్గా ఫోన్ టాపింగ్. ఇప్పుడు రేవంత్ రెడ్డి నిజంగా తిట్టినప్పుడు, మంత్రులు ఒక ముఖ్యమంత్రిని తిడుతున్నప్పుడు ఎట్లా వ్యాఖ్యానించాలి? ఏ కేసీఆర్, ఏ బీఆర్ఎస్ శ్రేణులు ఖబర్దార్, ఇట్లుండాలి కదా. ఫోన్ అసలు మంచిది కాదు, అది మంచి పద్ధతి కాదు. అది మీరు తప్పు చేశారు, ఇట్లా మాట్లాడతారు ఎవడన్నా. దీన్ని ఖండించడం అంటారా? సారీ, ఐఎమ్ వెరీ సారీ టు సే దిస్. ఏందబ్బా ఎంతగానం తిట్టినా, రేవంత్ రెడ్డిని ఎంతగానం తిట్టినా, ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నన్ను తిడుతుంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఒక్కడు మాట్లాడేంది అని రేవంత్ రెడ్డి పరేషాన్. ఒకవైపు రాజగోపాల్ రెడ్డి, మరోవైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మరోవైపు బట్టి విక్రమార్క, ఇన్నిటి మధ్యలో రేవంత్ రెడ్డికి తలకాయ నొప్పి పరేషాన్లకు మారిపోయాడు. సో అందుకే బ్యాక్గ్రౌండ్ పాట వేసుకోవాలి, పరేషాన్ రా అని చెప్పి ఒక పాట వేసుకొని నడవాల్సినటువంటి పరిస్థితి ఇప్పుడు వచ్చింది కదా. సో దయచేసి పాపం రేవంత్ అన్న, మీరు రాక వస్తుర్రు, మొత్తం ఫ్లెక్సీలు వేయించుకురు బాగానే. ఆ దానం నాగేందర్ మీ ఇంటి దగ్గర మొత్తం చేసి ఇట్లా నేను వస్తున్నా జర పాపం మీ ఇంటి దగ్గర పోలీసు వాళ్ళకి కూర్చొని కుర్చీలు రేవంత్ అన్న, ఎప్పుడు చూసినా నించోనే ఉంటుర్రు. అలా కాలు గుంజవా పాపం? నిజంగా ఈ కేసీఆర్ విచారణ ఏమో కానీ మళ్ళీ బందోబస్తుకు నించోవాలి, కాలు గుంజుతాయి, కుర్చీలు ఉండవు, పాడుండవు, ఫుడ్ తినరో కూడా అడిగే నాదుడే లేడు. గన్మెన్లనే పట్టించుకోరు, ఇక వీళ్ళనేం పట్టించుకుంటారు నాయకులు. మీ ఇంటి బయట బారికేడ్లు పెడతారు రేవంతన్న, ట్రాఫిక్ జాము, ఆ పోలీసు వాళ్ళు నించొని ముచ్చట్లు పెట్టుకుంటారు. ఆ కూర్చొని కుర్చీలనే వేయండి అట్లీస్ట్ మీ ఇంటి ముందర. ఇక నేనేమనలే, మీరేమిలే. సో మొత్తానికి రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రేషన్ పీక్స్లోకి పోయింది. ఇంతమంది ఇన్ని రకాలుగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ తగలేస్తే ఈ మంత్రులు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు మాట్లాడేంద్రా నాయన, మీకు దండం పెడతా మాట్లాడండి అని చెప్పి బతిమలాడుకునే పరిస్థితి ఏర్పాటైనది. సో ఇది అందుకే రేవంత్ రెడ్డికి ఫ్రస్ట్రేషన్, పరేషాన్. సో ఇదండి ఈరోజు మనం మాట్లాడుకున్నటువంటి ప్రధాన అంశాలు, ముఖ్య అంశాలు ఏవైతే ఉన్నాయో. సో ఎన్నో అంశాలు మనం మాట్లాడుకున్నాం. మా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు మాత్రం ఇప్పటి వరకు పెన్షన్ లేదు. ఈ బట్టి గారికి చీమ కూడా కుట్టినట్టు లేదు. వాళ్ళ కర్మ మీకు అంటుకోక తప్పదు. బట్టి గారు, మీ కుటుంబం మీ కొడుకులకు తగులుతుందా, అది ఓడికి తగులుతుందో నాకు తెలియదు. రిటైర్ అయిన ఉద్యోగులకు వాళ్ళు ఆ పెన్షన్ మీద పడాలి డబ్బులు వస్తే. మరి లేదంటే సిగ్గు లేకుండా నువ్వు జీతం తీసుకోకండి మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ మంత్రులు,
ముఖ్యమంత్రి జీతం తీసుకోకుండా వాళ్ళకి త్యాగం చేయండి. ఆల్రెడీ కమిషన్లు మెక్కుతురు కదా బట్టి ఫ్యామిలీ 30-40%. దయచేసి మరి వీళ్ళకన్నా రిటైర్ అయినటువంటి ఉద్యోగులకు పెన్షన్ రిలీజ్ చేయి, టెన్షన్ పెట్టకు అని నేను చెప్తున్నా. మా నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వు. ఈసారి బడ్జెట్ ఏం పెడతావో చూస్తాం బిడ్డ. బడ్జెట్లా నిరుద్యోగ భృతి రావాలి, మా రిటైర్మెంట్ వాళ్ళకి పెన్షన్లు రావాలి, ఫీజు రియంబర్స్మెంట్లు కావాలి, యువ వికాసం కావాలి. ఇవన్నీ ఇవ్వకపోతే నేనేం చేస్తాను అండి? ఏం చేయను. నువ్వే నా మీద కేసు పెట్టి జైలుకి పంపుతావు. ఓకే, నేనేమనలే, నువ్వేమినలే. అండ్ ఎనీవేస్ ఎన్నో అంశాలు మనం మాట్లాడుకుంటూనే ఉందాం. ప్రజల పక్షాన ప్రశ్నిస్తూనే ఉంటుంది ఓకే టీవీ. ఎప్పుడు కూడా ప్రజల వైపే అని చెప్పి నేను మరొక్కసారి తెలియజేస్తా ఉన్నా. దయచేసి ఓకే టీవీని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైవ్ లింక్ని షేర్ చేయండి. కమెంట్స్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీ లైకులు మాకెంతో విలువైనది. ఉన్నట్టు మాట్లాడతాం కాబట్టి శత్రువులు ఊరంతా శత్రువులే, రిపోర్ట్స్ కూడా ఎక్కువే. మరి రిపోర్ట్స్ నుంచి మమ్మల్ని బయటపడేసే అస్త్రం మీ దగ్గరే ఉంది. మీరు ఎన్ని లైకులు కొడితే మాకు అంత మంచిది. అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అదే రకంగా ఓకే టీవీ అఫీషియల్ ఫేస్బుక్ని ఫాలో అవ్వండి, ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వండి, మా వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి. అండ్ అదే రకంగా ఓకే టీవీ media.in కూడా ఫాలో అవ్వండి వెబ్సైట్ని అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ, ఏమైనా సమస్యలు ఉంటే స్క్రీన్ పైన ఉన్న మా నెంబర్కి కాల్ చేయండి. అన్ని జిల్లాల వ్యాప్తంగా ఓకే టీవీకి రిపోర్టర్స్ కావాలి. సో దయచేసి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఓకే టీవీ. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.